హాయ్ అండి. హలో! అందరికీ నమస్కారం. ముందుగా ఈ కథ రాసిన రచయిత గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి కథనందించారు. అలానే మీరు ఎటువంటి అభ్యంతరం పెట్టలేదు కాబట్టి ఈ స్టోరీ తీసుకొని మేము చదువుతున్నామండి. ఒకవేళ చిన్న అభ్యంతరం ఉంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇక స్టోరీలోకి వచ్చేస్తే, నాకేం చేయాలో అర్థం కావట్లేదు నాన్న అంటూ ఏడుస్తున్నాడు ఇషాన్ వాళ్ళ నాన్న. అయితే చూపిద్దాం డాడ్, వెంటనే నానమ్మని తీసుకువెళ్ళి జాయిన్ చేద్దాం. నానమ్మకి ఏం కాదు, ప్లీజ్ మీరు ఏడవద్దు అన్నాడు ఇషాన్ వాళ్ళ నాన్నను చూసి ఏడుస్తుంటే. కానీ మా అమ్మ కోసం నేను మన కంపెనీస్ అన్ని వదిలేసి వెళ్ళలేను. అలా వెళ్తే కంపెనీస్ అన్నీ మూతపడతాయి. అది జరిగితే ఇక్కడ ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడతాయి ఇషాన్. అది నాకు ఇష్టం లేదు. నీకేమో ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు, కానీ మా అమ్మకి ఏదైనా అయితే నేను బతకలేనురా అన్నారు ఆయన. మొదటిసారి వాళ్ళ నాన్నని అలా చూస్తుంటే చాలా బాధగా అనిపించింది ఇషాన్కి. ఇప్పుడు ఏం చేద్దాం డాడ్ అని కాసేపు ఆలోచించి, పోనీ నేను నాన్నమ్మని స్టేట్స్కి తీసుకెళ్తాను, నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటాను అన్నాడు ఇషాన్. ఇంత చేస్తే కానీ అనుకుంటున్న మాట ఇషాన్ నోటి నుండి రాలేదు అనుకుని, ఇప్పుడు ఇషాన్ తనంతటి తానే వెళ్తానని ఒప్పుకోవడంతో అక్కడ ఉన్న సీతలకి విక్రాంత్కి చాలా సంతోషంగా అనిపించింది. కానీ కంట్రోల్ చేసుకున్నారు ఇద్దరు. వద్దురా, అక్కడ నువ్వు ఉండలేవు, నీకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నారు ఆయన. ఏం పర్లేదు డాడ్, నేను ఉండగలను. నానమ్మ వల్లే మనం ఇలా ఇంకా ఉన్నాం. నానమ్మ కోసం ఆ మాత్రం చేయలేనా అన్నాడు ఇషాన్. కానీ అక్కడ కనీసం 2 సంవత్సరాలైనా ఉండాలిరా. నానమ్మని కంటికి రెప్పలా కాపాడుకోవాలి, తనని విడిచిపెట్టి ఉండకూడదు అన్నారు ఆయన. 2 సంవత్సరాలా? కానీ అన్ని రోజులు ఎందుకు డాడ్ అన్నాడు ఇషాన్ అర్థం కాక. ఏమోరా, నాకు అవన్నీ తెలియవు. ఆ డాక్టర్స్ ఏవేవో చెప్పారు, అవన్నీ నాకు అర్థం కాలేదు. కానీ మా అమ్మ బతికి ఉండాలి అంటే వాళ్ళు చెప్పినట్టు చేయక తప్పదు. నీకు ఇష్టం లేకపోతే వద్దులే అన్నారు ఆయన. ఇషాన్ కాసేపు ఆలోచించి, పర్లేదు డాడ్, నానమ్మ కోసమే కదా, అమ్మ నేను వెళ్తా అన్నాడు. ఆ మాట వినగానే ఇద్దరు షాక్ అయ్యారు. ఎందుకంటే దేవికి తెలుసు ఇషాన్ వాళ్ళ నానమ్మ హెల్త్ కండిషన్ గురించి. అదేంటి ఇషాన్, మీరిద్దరూ వెళ్తే పాపం అంకుల్ పరిస్థితి ఏంటి? ఆయన అసలే బాధలో ఉన్నారు. పక్కన ఎవరూ లేక బాధలో ఏదైనా చేసుకుంటే ఎవరేం చేయగలం అంది శీతల్. ఆలోచిస్తే ఆ మాట కూడా నిజమే అనిపించింది ఇషాన్కి. అంకుల్ చెప్పడం మర్చిపోయాను, నేను నా చిన్నప్పుడు అక్కడే చదువుకున్నా. నా ఫ్రెండ్స్లో చాలామంది డాక్టర్స్ పిల్లలే. నేను కాల్ చేసి వాళ్ళతో మాట్లాడే ఏర్పాట్లు చేస్తాను. కానీ కాల్ చేయటం కంటే వెళ్ళి మాట్లాడితే కాస్త గౌరవంగా ఉంటుంది. పైగా వాళ్ళకి నేను తెలుసు కాబట్టి బామ్మకు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ కన్సర్న్ చూస్తారు అంది తలదించుకొని. అయితే ముందుగా నువ్వు ఇషాన్ వెళ్ళి ఆ పనులు చూడండి, తర్వాత నేను అమ్మని చాలా జాగ్రత్తగా అక్కడికి పంపిస్తాను అన్నాడు ఆయన. అదేంటి అన్నాడు ఇషాన్. ఇషాన్ తన పేషెంట్రా, కాబట్టి మీతో రానివ్వరు. దానికి కొంత ప్రాసెస్ ఉంటుంది. అదంతా అయ్యేలాగా అక్కడ మీరు అన్ని ఏర్పాట్లు చేయండి అన్నారు ఆయన. ఇషాన్ కాసేపు ఆలోచించి సరే అని చెప్పబోయి సమయంలో ఎందుకో సడన్గా తనకి సాక్షి గుర్తొచ్చి సైలెంట్ అయిపోయాడు. సాక్షి గుర్తొస్తుంటే సరే అని చెప్పలేకపోతున్నాడు. అది చూసి శీతల్, విక్రాంత్ ముఖాలు ఒకరు చూసుకున్నారు. శీతల్ ఏదో సైగ చేసింది. ఆయన సరే అన్నట్టుగా తలూపి, ఇషాన్ మా అమ్మను బతికించరా అని ఇషాన్ చేతులు పట్టుకున్నాడు. ఇషాన్కి ఆలోచించే టైం ఇవ్వకుండా వెంటనే కాళ్ళు పట్టుకోబోయారు. అయ్యో డాడ్, ఏంటిది అని ఆయన చేతులు పట్టుకుని పైకి లేపి, నాన్నమ్మకి ఏం కాదు, నేను వెళ్తున్నాను అన్నాడు ఇషాన్. ఆయన సంతోషంగా చూసి, సరే నేను ఇప్పుడే చెక్ చేసి ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేస్తాను, నువ్వు వెళ్ళి బ్యాగ్ ప్యాక్ చేసుకో అన్నారు ఆయన. ఓకే డాడ్ అని పైకి వచ్చి ఈ విషయం ఎలాగైనా సాక్షితో చెప్పాలి అనుకుని ఫోన్ ఛార్జింగ్ పెట్టి దాన్నే చూస్తూ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాడు. నేను చెప్పాను కదా అంకుల్, మీ ఇంటికి దాన్ని కోడలు కానివ్వను అని, ఇక చూడండి దానంతటా అదే ఇషాన్ని దూరం పెట్టేలా చేస్తాను అని పైకి వచ్చి ఫోన్ వైపే చూస్తున్న ఇషాన్ దగ్గరికి వచ్చి, ఇషా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నేను బ్యాగ్ ప్యాక్ చేస్తాను అంది శీతల్. లేదు నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు అన్నాడు ఇషాన్ కోపంగా. ప్లీజ్ ఇషాన్, ఇప్పటికైనా నన్ను క్షమించు, మనం ఫ్రెండ్స్గా ఉండలేమా అంది శీతల్. లేదు, నేను సాక్షి పర్మిషన్ తీసుకున్నాకే నీతో మాట్లాడతాను అని వాష్రూమ్లోనికి వెళ్ళిపోయాడు. శీతల్ ఇషాన్ వెళ్ళిన వైపే కోపంగా చూసి, ఏంటి ఇషాన్ ఏమన్నావు? నువ్వు నాతో మాట్లాడటానికి కూడా తన పర్మిషన్ కావాలా?
ఇద్దరు ప్రేమికులని విడదీయాలంటే వాళ్ళ మధ్యలో గొడవ పెట్టాలి, కానీ నేను ముందుగా మిమ్మల్ని కలిపి ఇప్పుడు పూర్తిగా విడదీస్తున్నాను అని మనసులో అనుకుని ఒక సైడ్ స్మైల్ ఇచ్చి ఇషాన్ ఫోన్ తీసుకుని అందులో సాక్షి నెంబర్ మార్చేసి బయటికి వెళ్ళిపోయింది. ఇషాన్ ఫ్రెష్ అయ్యి వచ్చి ఫోన్ తీసుకుని సాక్షికి కాల్ చేశాడు. కానీ ఎన్నిసార్లు చేసినా కాల్ కట్ అవుతుంది. ఏమైంది సాక్షికి, కాల్ ఎందుకు కట్ చేస్తుంది అనుకుని బెడ్పై కూర్చొని ఆలోచిస్తున్నాడు ఇషాన్. శీతల్ బయటికి వచ్చిన తన దగ్గర ఉన్న మరో ఫోన్తో ఇషాన్ కాల్ చేసి తన పక్కన కారులో ఉన్న ఒక అబ్బాయికి ఫోన్ ఇచ్చింది. స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న సాక్షి అనే పేరు చూడగానే సంతోషంతో కన్నీళ్ళు వచ్చేసాయి ఇషాన్కి. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, హలో సాక్షి, ఏమైంది నీకు, ఎందుకు కాల్ కట్ చేస్తున్నావు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అన్నాడు ఇషాన్. ఇషాన్, నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు, నేను ఊరు వెళ్తున్నాను, అందుకే చిన్న షాపింగ్ చేసి వెళ్దామని అమ్మా నాన్నతో వచ్చాను, వాళ్ళు పక్కనే ఉన్నారు, ఎలా లిఫ్ట్ చేయగలను చెప్పు అంది. ఓహో అలాగా, నాకు చాలా భయం వేసింది తెలుసా అన్నాడు ఇషాన్. సరే కానీ నీకు విషయం తెలుసా అంది. ఏంటి అన్నాడు ఇషాన్. నేను అమ్మా నాన్నతో మన విషయం చెప్పాను, వాళ్ళు ఒప్పుకున్నారు, కాకపోతే నా చదువయ్యాక పెళ్లి చేస్తాను అన్నారు అంది. అవునా, వావ్ గ్రేట్ న్యూస్ రా అన్నాడు ఇషాన్ సంతోషంగా. కదా అంది. ఇషాన్ చాలాసేపు కాల్ మాట్లాడి విషయాలన్నీ చెప్పాడు. అటువైపు నుండి సాక్షితో పాటు సాక్షి వాళ్ళ అమ్మా నాన్న గొంతులు కూడా మాట్లాడాయి. ఇషాన్ చాలా హ్యాపీగా కాల్ కట్ చేసి రెడీ అవుతున్నాడు. బయట ఉన్న శీతల్ గట్టిగా నవ్వుతూ ఆ 3 గొంతులతో మాట్లాడిన వ్యక్తికి ఒక బ్యాగ్ నిండా డబ్బులు ఇచ్చి పంపించి అతను వెళ్ళగానే లోపలికి వచ్చింది. కాసేపటికి ఇద్దరు ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. ఇషాన్ వాళ్ళ నాన్నగారు నాకు చిన్న పని ఉందని రాలేనని చెప్పారు. దాంతో ఇద్దరే వెళ్ళారు. దారి మధ్యలో ఇషాన్కి తెలియకుండా ఇషాన్ సిమ్ తీసి బయటపడేసి కొత్త సిమ్ పెట్టింది శీతల్. ఇషాన్ వాళ్ళు వెళ్ళిన కాసేపటికి సాక్షి ఇషాన్ వాళ్ళ ఇంట్లో పరుగున వచ్చి ఇషాన్ ఇషాన్ అంటూ పిలిచింది. లోపటి నుండి ఇషాన్ వాళ్ళ నాన్న వచ్చి ఎవరు నువ్వు అన్నారు. సాక్షి ఎవరో తెలిసినా తెలియనట్టుగా. అంకుల్ నా పేరు సాక్షి, నేను ఇషాన్తో కాస్త మాట్లాడాలి, ప్లీజ్ తనను ఒకసారి పిలవండి అంది సాక్షి. నేను పేరు అడగలేదు, నువ్వెవరు అని అడుగుతున్నాను అన్నారు ఆయన. అది నేను ఇషాన్ ప్రేమించుకున్నా అంకుల్ అంది సాక్షి భయంగా చూస్తూ. ఓహో ఇందులో వింతేం లేదులే, వాడిని చాలామంది అమ్మాయిలు ప్రేమించారు, అందులో నువ్వు ఎన్నో నెంబర్ అన్నారు ఆయన చాలా క్యాజువల్గా. కాలేజీలో ఇషాన్ వెంట చాలామంది అమ్మాయిలు పడ్డారు, కానీ ఇషాన్ అందరినీ రిజెక్ట్ చేసేవాడు, అది గుర్తొచ్చి కానీ ఇషాన్ వాళ్ళని ప్రేమించలేదు, రిజెక్ట్ చేశాడు, ఇషాన్ నన్ను మాత్రమే ప్రేమిస్తున్నాడు అంది సాక్షి. దానికి ఆయన సోఫాలో కూర్చొని గట్టిగా నవ్వుతున్నాడు. కోప్పడతారనుకుంటే నవ్వుతున్నారేంటి అనుకొని వింతగా చూస్తుంది సాక్షి. ఏంటి అలా చూస్తున్నావు, మా ప్రేమ గురించి చెప్తే అందరి అమ్మానాన్నలాగా కోప్పడాలి, కానీ నవ్వుతున్నాడేంటి ఈ పిచ్చోడు అని నువ్వు అనుకుంటున్నావా అన్నారు ఆయన. సాక్షి ఆశ్చర్యంగా చూసింది. నాకు తెలుసు వాడి ప్రేమ గురించి అన్నాడు ఆయన. సాక్షి నవ్వుతూ చూసింది. వాడి ప్రేమను నేను చాలాసార్లు ఒప్పుకున్నాను, ఎంతమంది అమ్మాయిని తీసుకొచ్చి చెప్పినా ఒప్పుకున్నా, ఇంకా తీసుకొచ్చినా ఒప్పుకుంటాను, కేవలం ప్రేమను మాత్రమే అన్నారు విక్రాంత్. ఆ మాటకి సాక్షికి అర్థం కాలేదు. ఎందుకంటే నువ్వు ఇందాక అన్నావు కదా ఇషాన్ నన్నే ప్రేమించాడు అని, ఈ మాట ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అమ్మాయి చెప్పింది అన్నాడు విక్రాంత్. ఏంటి అంది సాక్షి. అవును, వాడు అమ్మాయిని వాడుకుంటాడు కానీ ప్రేమించడు, నువ్వు కూడా అంతే అన్నారు విక్రాంత్. మీరేం మాట్లాడుతున్నారు, తను మీ కొడుకు, మీరు ఆ విషయం మర్చిపోకండి అంది సాక్షి కోపంగా. అవును నా కొడుకు కాబట్టే వాడి గురించి నాకు పూర్తిగా తెలుసు, అందరిలా నువ్వు అవ్వకూడదని నీకు ముందే నేను నిజం చెప్తున్నాను అన్నాడు విక్రాంత్. కన్న కొడుకు గురించి ఎవరు ఇంత నీచంగా మాట్లాడరు, అయినా ఇషాన్ అలాంటి వాడు కాదు, నాకు బాగా తెలుసు అంది సాక్షి. పాపం అందరూ అలానే అనుకుంటారు, కానీ చూసావా వాడు ఇప్పుడు కూడా నిన్నే వాడుకొని నిన్ను వదిలించుకొని స్టేట్స్కి వెళ్ళిపోయాడు అన్నాడు విక్రాంత్. లేదు తను అలా వెళ్ళడు అని పైకి చూస్తూ ఇషాన్ బయటికి రా అంటూ అరుస్తుంది సాక్షి. చెప్తుంటే అర్థం కావట్లేదా, వాడు మరో అమ్మాయితో వెళ్ళాడు,
నీ మీద మోజు తీరిపోయింది వాడికి అన్నాడు విక్రాంత్. ఇష్టం వచ్చినట్టు వాక్కండి. ఇషాన్ గురించి తప్పుగా మాట్లాడితే మీరు ఇషాన్ తండ్రిని కూడా చూడను, జాగ్రత్త అని అరిసింది సాక్షి. సాక్షి మాటలకి ఒళ్ళు మండి, నా ఆస్తి కోసం నా కొడుకుని లొంగ తీసుకుందే కాకుండా నన్నే ఇన్ని మాటలు అంటావా? అసలు నీలాంటి ఆడదాన్ని ఏం చేసినా పాపం లేదు. నువ్వు ఇలాంటి దానివి కాబట్టి వాడిని వాడుకుని వదిలేసి ఇవాళ స్టేట్స్కి వెళ్ళిపోతున్నాడు అన్నాడు ఆయన. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా ఇషాన్ అలాంటివాడు కాదు అని చెప్తున్నాను కదా. మీరే ఏదో చేసుంటారు, తనని బలవంతంగా దాచిపెట్టి ఉంటారు, బయటికి పిలవండి అంది సాక్షి. ఓహో, నా కొడుకు మీద నాకు లేని నమ్మకం అంతలా ఉందా నీకు? సరే అయితే రా, చూపిస్తా, నీకు తెలుస్తుంది అని బయటికి నడిచాడు ఇషాన్ వాళ్ళ నాన్న. సాక్షి కూడా ఆయన వెనకాలే కదిలింది. ఆయన సరాసరి ఎయిర్పోర్ట్కి తీసుకుని వచ్చి లోపలికి తీసుకుని వెళ్ళి ఇదిగో చూడు అన్నాడు. లోపల గ్లాస్ డోర్ అవతల శీతల్తో నవ్వుతూ మాట్లాడుతున్న ఇషాన్ కనిపించాడు. సాక్షి ఆశ్చర్యంగా చూసింది. ఏంటి ఇషాన్, ఇంటి దగ్గర నుండి చూసినా ఇంత హ్యాపీగా ఉన్నావు అంది శీతల్. సాక్షి వాళ్ళ పేరెంట్స్ మా లవ్ని యాక్సెప్ట్ చేశారు అని సంతోషంగా చెప్పాడు ఇషాన్. హే వావ్, కంగ్రాచులేషన్స్ అని ఇషాన్ని కౌగులించుకుంది శీతల్. అది చూసి సాక్షి షాక్ అయింది. హే, ఏం చేస్తున్నావు అని శీతల్ని తోసేలోపే అనౌన్స్మెంట్ వచ్చింది. దాంతో ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. సాక్షి ఎంత పిలుస్తున్నా ఇషాన్ తిరిగి చూడలేదు. కారణం సాక్షి వచ్చిందని ఇషాన్కి తెలీదు. పైగా వాళ్ళ మధ్యలో గ్లాస్ డోర్ ఉండటం వల్ల ఇటువైపు నుండి ఎంత అరిచినా వినిపించదు. ఆ విషయం తెలియక ఇషాన్ కావాలనే అలా చూశాడేమో అనుకుని సాక్షి నుంచిన చోటే కోలుబడి ఏడుస్తుంది. అది చూసి ఇషాన్ వాళ్ళ నాన్న నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఏమైంది మేడం అని అడగటంతో వాళ్ళ ముందు కళ్ళు తుడుచుకుని ఏడుపు ఆపుకొని సారీ చెప్పి బయటకు వచ్చేసింది. అది జరిగింది. ఇకపై ఎప్పటికీ సాక్షిని నమ్మదు. మీ ఇద్దరి మధ్యలో ఒక నైట్ జరిగిన ఇన్సిడెంట్తో ఇటుకలు చేసి తన నుండి నీ కాల్ రాకుండా నీపై అనుమానం కలిగే సిమెంట్ వేసి నువ్వు కూడా అందరిలాంటి వాడవే అని నమ్మేలా చేసి ఇసుక కలిపి టోటల్గా తన దృష్టిలో నిన్నొక మోసగాన్ని చేసి కంకర కలిపి ఒక పెద్ద చైనా వాల్నే కట్టేశాను. ఆ వాల్ పగలదు, మీరు కలవరు. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అంది శీతల్. ఇషాన్ కోపంగా చూసి నిన్ను అని శీతల్ని పీక పట్టుకున్నాడు. ఏ ఇషాన్ వదులు అంటూ గింజుకుంటూ విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది శీతల్. అసలు మేము నీకు ఏం ద్రోహం చేసావని ఇలాంటి పని చేసావు? అసలు నువ్వు ఒక ఆడదానివైనా కాస్తైనా సిగ్గుందా? నీ స్వార్థం కోసం ఇంత నీచానికి దిగజారుతావా? పాపం సాక్షి, నువ్వు చేసిన పనికి ఎన్ని బాధలు పడింది. నిన్ను ఇవాళ చంపేస్తాను అన్నాడు. నువ్వు నన్ను చంపితే నాతో పాటు సాక్షిని దాని కొడుకును కూడా చస్తారు అంది శీతల్. ఆ మాట వినగానే ఇషాన్ శీతల్ని వదిలేసి ఏంటి అన్నాడు. నువ్వు ఇలా రియాక్ట్ అవుతావనే నా జాగ్రత్తలో నేనున్నాను ఇషాన్ అంది శీతల్. అంటే అన్నాడు ఇషాన్ కంగారు పడుతూ. వాళ్ళు నా దగ్గరే ఉన్నారు, వాళ్ళని కిడ్నాప్ చేసింది నేనే. నేను గంటలో ఆ చోటుకి వెళ్ళకపోతే అక్కడ ఉన్న నా మనుషులు వాళ్ళని చంపేస్తారు అంది శీతల్. ఇషాన్ ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు ఇషాన్ అంది శీతల్. ఇదంతా ఎందుకు చేస్తున్నావు అన్నాడు ఇషాన్. నీకోసమే. ఏంటి అన్నాడు. అవును, నాకు నువ్వు కావాలి. ఇషాన్ చిన్నగా నాకు తెలియకుండా నీ చేతిలో నన్ను సాక్షి సొంతం చేసేసావు, మర్చిపోయావా? పైగా మా ప్రేమకు గుర్తుగా ఒక గిఫ్ట్ కూడా వచ్చేలా చేశావు. ఇంతకన్నా ఇంకేం కావాలి నీకు? అర్థమయ్యేలా చెప్పడానికి అన్నాడు. అంటే అంది శీతల అర్థం కాక. నేనెప్పటికీ సాక్షికి మాత్రమే, నువ్వు ఏం చేసినా సరే అన్నాడు ఇషాన్. అయితే వాళ్ళని చంపమంటావా అంది శీతల్. చంపమను అన్నాడు. రే మనవడా అంది జానకమ్మ. నువ్వు ఉండు బామ్మా అన్నాడు ఇషాన్. రే ఇషాన్, నువ్వేం చేస్తున్నావు అంది దేవి. అమ్మా కాసేపు ఓపిక పట్టు, ఇది బెదిరిస్తుంది అంతే, అంతకు మించి ఏం చేయదు అన్నాడు ఇషాన్. శీతల్ కోపంగా చూసి బ్యాగ్లో నుండి ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి హలో అంది. హా మేడం అన్నాడు అవతల వ్యక్తి. ఇషాన్ పక్కన టేబుల్పై ఉన్న కత్తి తీసుకుని శీతల్ చేయి పట్టుకుని లాగి వెనక్కి తిప్పి శీతల్ మెడ మీద కత్తి పెట్టాడు. ఏ ఇషాన్ ఏంటిది అంది శీతల్. దీన్ని కత్తి అంటారులే, దీని మెడపై ఉన్న నరాలు కట్ చేస్తే నువ్వు చచ్చి ఊరుకుంటావు అన్నాడు ఇషాన్. శీతలకు భయంతో చెమటలు పడుతున్నాయి. అవతల వ్యక్తి మేడం హలో హలో అంటున్నారు. ఇషాన్ నవ్వుతూ చూస్తున్నాడు. ఇప్పుడు నీకేం కావాలి అంది శీతల్ నుదుటిపై చెమటను తుడుచుకుంటూ. నాకు ఏం కావాలో నీకు బాగా తెలుసు అన్నాడు ఇషాన్. అది మాత్రం జరగదు, నేను సాక్షిని విడిచిపెట్టను, నిన్ను దానికి ఇవ్వను అంది శీతల్. ఏదో వాల్ కట్టావు కదా, మరింకేంటి భయం అన్నాడు ఇషాన్.
ఎందుకంటే నువ్వు నీ ప్రేమతో దాన్ని దగ్గర చేసుకుంటావు, నేను పడ్డ కష్టం అంతా వృధా చేస్తావు అంది శీతల్. అవన్నీ చేస్తానో లేదో నాకు తెలియదు కానీ నాకు కావాల్సింది చేయకపోతే ఈ కత్తి మాత్రం నీ గొంతులో దింపుతా అన్నాడు ఇషాన్. నువ్వు అలా చేయవు ఇషాన్, నాకు తెలుసు అంది శీతల్. శాంపిల్గా చూపించమంటావా అని శీతల్ మెడపై చిన్న ఘాటు పెట్టాడు. దాంతో శీతల్ గట్టిగా అరిచి చెయ్యి పట్టుకొని రక్తం చూసి, ఆంటీ ప్లీజ్ మీ అబ్బాయిని ఆపండి, లేదంటే నన్ను చంపేసేలా ఉన్నాడు అంది శీతల్ ఏడుస్తూ. ఏంటమ్మా వదిలేనా, ఇది అక్కడ నీ కోడల్ని మనమని చంపేస్తానంటుంది, అయినా నువ్వు వదిలేయమంటావా అన్నాడు ఇషాన్ దేవి వైపు చూసి. కావాలంటే మన సాక్షి కోసం ఊరంతా జల్లెడు పదం, కానీ దీన్ని మాత్రం ఇప్పుడు చంపేనాన్న అంది దేవి శీతల్ వైపు కోపంగా చూస్తూ. పోలీస్ కేసు అవుతుందని భయపడకన్నా మనకి తెలిసిన లాయర్లు చాలామంది ఉన్నారు, నేను 2 రోజుల్లో బయటకు తీసుకొస్తా అంది జానకమ్మ. ఆ మాట వినగానే శీతల్ షాక్ అయింది. ఇషాన్ నవ్వుతున్నాడు. శీతల్ ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. ఆలోచించాలి కానీ వాడు లైన్లోనే ఉన్నాడు. వాడికి చెప్పు సాక్షిని నా బాబుని తీసుకురమ్మని, లేదా నిన్ను చంపి నేనే వెళ్ళి వాళ్ళని తెచ్చుకుంటాను అని అరిచాడు ఇషాన్. శీతల్ ఉలిక్కిపడి చెప్తాను అని ఫోన్ చేసి దగ్గర పెట్టుకుని, వాళ్ళని వదిలే అంది. ఏంటి మేడం అన్నాడు అవతల వ్యక్తి. నన్ను క్వశ్చన్ చేయటం మానేసి ముందు వాళ్ళని సేఫ్గా ఇక్కడికి తీసుకురా అని అరిచింది శీతల్. ఎస్ సరే మేడం ఇప్పుడే తీసుకొస్తాను అని కాల్ కట్ చేశాడు అవతల వ్యక్తి. ఇషాన్ నా మనిషి వాళ్ళని తీసుకొస్తున్నాడు, ఇప్పుడు నువ్వు కత్తి అంది శీతల్. నిన్ను నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు, వాళ్ళు వచ్చే వరకు నేను నిన్ను నమ్మను అన్నాడు ఇషాన్. ఇక చేసేదేమీ లేక బిక్కుమంటూ ఇషాన్ వైపు భయంగా చూస్తూ నిలబడింది శీతల్. అందరూ డోర్ వైపు చూస్తూ ఉండిపోయారు. అత్తయ్య మీరెళ్ళి కాసేపు పడుకోండి అంది దేవి. లేదులే అమ్మాయిని రాని, నేను తనని చూడాలి అంది జానకమ్మ. బామ్మ నువ్వు ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకో, ఈలోపు వాళ్ళు వస్తారు, రాకపోతే నేను తీసుకొస్తాను, దీన్ని చంపి అని కత్తి శీతల్ మెడ గట్టిగా ఒత్తుతున్నాడు. అని అరిచింది శీతల్. ఎక్కువ చేయకు, నేను ఇంకా నీ పీక కొయ్యలేదు అన్నాడు ఇషాన్. దేవి జానకమ్మ లోపలికి తీసుకువెళ్ళింది. విక్రాంత్ ఏం మాట్లాడకుండా ఒక మూల నిలబడి చూస్తున్నాడు. ఇషాన్ ఎంత అమాయకంగా ఉండేవాడు, కేవలం ఆ పిల్ల కోసం ఇలా అయ్యాడా, కన్నకు తండ్రి అని కూడా చూడకుండా చెంప పగలగొట్టాడు. ఇక ఆ అమ్మాయి వచ్చాక ఏమైనా చెబితే ఇంకా ఏం చేస్తాడో అని తలుచుకుంటేనే భయం వేస్తుంది తనకి. చాలాసేపు ఎదురు చూసిన తర్వాత బయట ఏదో కారు ఆగిన శబ్దం వినిపించింది. ఇషాన్ తలెత్తి చూశాడు. దేవి బయటకు వచ్చింది. శీతల్ మనుషులను ఇద్దరూ వచ్చి మేడం అన్నారు. వాళ్ళతో సాక్షి లేకపోయేసరికి సాక్షి ఎక్కడా అని అరిచాడు ఇషాన్. ఆవిడ ఈ ఇంట్లోకి రావడానికి ఒప్పుకోవటం లేదు అన్నారు వాళ్ళు. ఏంటి అన్నాడు ఇషాన్ కోపంగా. అవును రాను అంటున్నారు అన్నారు వాళ్ళు. నాటకాలు ఆడుతున్నారా, అసలు మీరు సాక్షిని తీసుకొచ్చారా లేదా దీన్ని చంపేయాలి అన్నాడు ఇషాన్ కోపంగా చూస్తూ. వాళ్ళు శీతల్ వైపు చూశారు. శీతల్ తీసుకురమ్మని సైగ చేసింది. సరే మేడం అని బయటికి వెళ్ళి సాక్షిని బలవంతంగా లాక్కొని వచ్చి నేల మీద తోసేశారు వాళ్ళు. అది చూసి ఇషాన్ కత్తి వదిలేసి పరుగును వెళ్ళి సాక్షిని పైకి లేపాడు. సాక్షికి ఒళ్ళంతా దెబ్బలే ఉన్నాయి. చెంపలపై కొట్టడం వల్ల బుగ్గలు కమిలిపోయాయి. తనని ఆ పరిస్థితిలో చూస్తుంటే ఇషాన్ కళ్ళు కోపంగా ఎర్రపడ్డాయి. తల తిప్పి శీతల్ వైపు చూసి నిన్ను అని శీతల్ దగ్గరికి వచ్చి కొట్టపోయాడు. నీ కొడుకు ఇంకా నా ఆధీనంలో ఉన్నాడు అంది శీతల్. ఆ మాట వినగానే ఇషాన్ అక్కడే ఆగిపోయి వెనక్కి తిరిగి బాబు కోసం చూశాడు. కానీ అక్కడ బాబు లేడు. నా పీక మీద కత్తి పెట్టావుగా, దానికి నేను నీకు ఇచ్చిన గిఫ్టే, అది ఒంటిపై ఆ దెబ్బలు, ఇంతకు మించి ఏమైనా చేసావో ఈ దెబ్బలు వాడికి తగిలితే పాపం వాడు తట్టుకోలేడు, చిన్నపిల్లాడు కదా అంది శీతల్ కేవలం ఇషానికి మాత్రమే వినిపించేలా. సాక్షి కళ్ళు మూతలు పడుతుంటే తల విదిల్చుకొని ఎదురుగా చూసి నా కొడుకు ఎక్కడా అంది. ఇషాన్ సాక్షి వైపు ఆశ్చర్యంగా చూసి ఏంటి అన్నాడు. నా కొడుకుని ఏం చేశావు అని అరిచింది సాక్షి ఇషాన్ వైపు కోపంగా చూస్తూ. ఇషాన్ అర్థం కానట్టుగా చూశాడు. నాకంటూ ఉన్నదంతా దూరమైంది, కేవలం నీ వల్ల. ఇప్పుడు నాకు వాడు తప్ప ఇంకెవరూ లేరు. వాడిని కూడా నాకు దూరం చేసి ఇంకా ఏం సాధిస్తావు? అసలు నేను ఏం పాపం చేశాను? ఎందుకని నా జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా ఇప్పుడు నా ప్రాణాన్ని కూడా నా నుండి లాగేస్తున్నావు అంది సాక్షి ఏడుస్తూ. సాక్షి నువ్వేం మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు అన్నాడు ఇషాన్.
నిన్ను ఇబ్బంది పెట్టకుండా నీకు దూరంగానే ఉంటున్నా, నా బతుకు నేను బతుకుతున్నా కదా, ఇంకా ఎందుకు మళ్ళీ మళ్ళీ నా జీవితంలోకి వస్తున్నావు? ఒకప్పుడు వచ్చి నా కుటుంబాన్ని, నా సంతోషాలన్నింటినీ నాకు దూరం చేసి నన్ను బతకకుండానే చంపేశావు. ఇప్పుడు నా కొడుకును కూడా నా నుండి లాగేసుకొని నన్ను పూర్తిగా చంపేద్దాం అనుకుంటున్నావా అంది సాక్షి ఏడుస్తూ. సాక్షి అన్నాడు ఇషాన్, నీకు ఇంకా నా శరీరం మీద మోజు తీరలేదా? అందుకే నన్ను కిడ్నాప్ చేసి అదే గెస్ట్ హౌస్లో పడేసి నా కొడుకుని నా నుండి లాక్కొని వాడిని నా నుండి దూరం చేశావు అంది సాక్షి. సాక్షి మాటలకి ఇషాన్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అదే అయితే రా, నీ కోరిక తెచ్చుకుని నా కొడుకు నాకు ఇచ్చే అని ఒంటిపై ఉన్న చున్నీ తీసేసింది. ఇషాన్ కోపంగా చూసి సాక్షి చెంపపై చాచి కొట్టాడు. సాక్షి దబేలమని కింద పడింది. రే ఇషాన్, ఏం చేస్తున్నావురా అంటూ వచ్చి సాక్షిని పట్టుకుంది దేవి. సాక్షి దేవి చూసి మీరు అంది. నేను ఇషాన్ వాళ్ళ అమ్మని అంది దేవి. సాక్షి ఆశ్చర్యంగా చూసింది. నువ్వు అనుకున్నట్టుగా వాడు అలాంటి వాడు కాదమ్మా అంది దేవి. సాక్షి తలదించుకుని విరక్తిగా నవ్వి, తను మీకు కొడుకు కదా, మీకు అలానే అనిపిస్తుందిలే అంది సాక్షి. ఇషాన్ బాధగా చూసి తల తిప్పుకున్నాడు. శీతల్ చేతులు కట్టుకుని నిలబడి నవ్వుతూ చూస్తూ కనుబొమ్మలు ఎగరేసింది. ఇషాన్ అనుమానంగా అనిపించి తల తిప్పి సాక్షి వైపు చూశాడు. ఎందుకమ్మా అలా అంటున్నావు? వాడెందుకు అలా చేస్తాడు అంది దేవి. నన్ను కిడ్నాప్ చేసి మీ గెస్ట్ హౌస్లో, అదే నా జీవితంలో నేను ఆఖరిసారిగా మనస్ఫూర్తిగా నవ్విన ప్లేస్లో పడేశారు. అప్పుడు అక్కడ ఒకడికి మీ కొడుకు ఫోన్ చేసి నా నుండి నా కొడుకు లాక్కోమని చెప్పాడు. మమ్మల్ని వేరు చేసి బెడ్రూమ్ని రెడీ చేయమని నన్ను కిడ్నాప్ చేసిన మనుషులతో చెప్పాడు అంది సాక్షి. ఏంటి, వాడు ఫోన్ చేశాడా? నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, వాడు నీ కోసం వెతుకుతున్నాడు అంది దేవి. లేదు, అదంతా నాటకం, మీరు కూడా నాటకే నవ్వి మోసపోవద్దు, నేను విన్నాను, నాకు బాగా గుర్తుంది అని తన గొంతే అని అంది సాక్షి. గొంత అని ఇషాన్ శీతల్ వైపు చూశాడు. శీతల్ నవ్వుతూ చూసింది. ఇషాన్ కాసేపు ఆలోచించి సాక్షి వైపు చూసి సాక్షి అని పిలిచాడు. సాక్షి తలెత్తి ఇషాన్ వైపు చూసింది. నా గొంతు ఇన్ని రోజులు నువ్వు ప్రేమించిన మనిషివి, నువ్వు నమ్మినా మన ప్రేమని అబద్ధం చేసిందా అన్నాడు ఇషాన్. సాక్షి ఆశ్చర్యంగా చూసింది. ఆ రోజు అంత జరిగినా, నేను నీ జీవితాన్ని నాశనం చేసినా కూడా అది నాకు తెలియకుండానే జరిగిందని నువ్వు అనుకున్నావు, నాకు తెలియదని నమ్మావు. నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ కోసం నీ తల్లిదండ్రులను వదులుకొని వచ్చి ఎన్నో కష్టాలు అనుభవించావు, ఎన్నో బాధలు పడ్డావు, మరెన్నో అవమానాలు భరించావు. నేను నీకు చెప్పకుండా నిన్ను వదిలేసి వెళ్ళిన 2 ఏళ్ళైనా ఎప్పటికైనా నేను నీ కోసం వస్తానని నమ్మి ఇంకా ఎదురు చూస్తున్నావు. ఇప్పటికీ నీ మనసు నేను చెడ్డవాణ్ణి అంటే నమ్మదు, కానీ కేవలం ఒక గొంతు వీటినన్నింటినీ మరిచేలా చేస్తుందా అన్నాడు ఇషాన్. సాక్షి ఆలోచిస్తుంది. శీతల్ ఆశ్చర్యంగా చూస్తూ, వీడేంటి, నేను ఎంత ప్లాన్ చేస్తే కేవలం మాటలతో నా ప్లాన్ అంతా పాడు చేసేలా ఉన్నాడే అని అనుకుంటుంది. నేను తప్పు చేశాను అని నిన్ను మోసం చేశానని ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఆఖరికి నా కన్న తండ్రి కూడా నా గురించి చెడుగా చెప్పాడు, అయినా నువ్వు నమ్మలేదు. పైగా ఆయన్నే తిరిగి మాటలన్నావు. మరెందుకని? నీ ఇషాన్ గొంతులో మరొకడు మాట్లాడితే అది నేను అనుకొని అవన్నీ నమ్మేశావు. ఒక గొంతు నీకు అబద్ధాన్ని నిజమని నిరూపించిందా అని అరిచాడు ఇషాన్. సాక్షి కళ్ళ నిండా నీళ్లు ఇషాన్ వైపు చూస్తుంది. ఇషాన్ సాక్షి వైపు చూస్తూ ఏడుస్తున్నాడు. అయిపోయింది, సర్వనాశనం చేసేస్తాడు వీడు అనుకుని వాళ్ళు ఎక్కడ కలిసిపోతారో అని కంగారుగా చూస్తుంది. ఇషాన్ సాక్షి దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని సాక్షి చేతులు పట్టుకొని, నా తప్పే, కానీ అది తెలిసి చేసింది కాదు, దానికి నువ్వు ఏ శిక్ష వేసినా నేను సంతోషంగా స్వీకరిస్తాను, కానీ నేను మోసగాడినని, నా ప్రేమ అబద్ధం అని మాత్రం అనకు, అది నేను భరించలేను. నా గురించి అందరికన్నా ఎక్కువ నీకే బాగా తెలుసు. వాళ్ళే వీళ్ళు చెప్పిందో లేక నీకు అనిపించిందో నమ్మటం కాదు, నీ మనసును అడుగు, అదేం చెప్తే అది నమ్మో, అది ఏదైనా సరే నేను కాదు అనను అన్నాడు. సాక్షి ఇషాన్ వైపు కాసేపు అలాగే చూసి తలదించుకొని, నాకు నా కొడుకు కావాలి ప్లీజ్ అంది. ఇషాన్ సాక్షి వైపు బాధగా చూస్తూ, నన్ను క్షమించడం నీకు ఇష్టం లేదు కదా అన్నాడు. నాకు నా కొడుకు కావాలి, వాడు మాత్రమే కావాలి, ఇంకేది వద్దు అంది సాక్షి. ఇషాన్ సాక్షి వైపు చూస్తూ ఉండిపోయాడు. ప్లీజ్ అంది సాక్షి. ఇషాన్ గట్టిగా ఊపిరి పీల్చుకుని సరే అన్నట్టుగా తల ఊపి లేచి నిలబడ్డాడు. శీతల్ అర్థం కానట్టుగా చూస్తుంది. ఇషాన్ తల తెప్పి శీతల్ వైపు చూశాడు. శీతల్ వెనక్కి అడుగులు వేస్తుంది. ఇషాన్ శీతల్ దగ్గరికి వచ్చి, బాబు నాకు ఇవ్వాలంటే నీకు ఏం కావాలి అన్నాడు. శీతల్ కాసేపు ఆలోచించి, నేను ఏం అడిగినా ఇస్తావా అంది. ఇస్తాను, ఇప్పుడు బాబు ముఖ్యం అని సాక్షి వైపు చూసి, తన కోసం నేను ఏమైనా చేస్తాను అన్నట్టు ఇషాన్.
సాక్షి కాసేపు ఆలోచించి శీతల్ ఏం అడగబోతుందో అర్థమయ్యి తలెత్తి కంగారుగా చూసింది. ఖచ్చితంగా ఇస్తావా అంది శీతల్ సంతోషంగా చూస్తూ. ఇస్తానని చెప్తున్నాను కదా అన్నాడు ఇషాన్. అయితే నాకు కావాల్సింది నువ్వే. ఆ మాట వినగానే మిగతా వాళ్ళంతా కోపంగా చూస్తున్నారు. అది తెలిసిందే కాబట్టి ఇషాన్ మొహంలో ఎలాంటి భావం లేదు. చెప్పు, ఇస్తావా? నువ్వు నాకు కావాలి. నిన్ను నాకు ఇస్తావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. చెప్పు, చేసుకుంటావా? నాతో పిల్లల్ని కనాలి. కంటావా? నువ్వు నాకే సొంతం కావాలి. అవుతావా? చెప్పు అంది శీతల్. ఇషాన్ ఆలోచిస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు అంది దేవి కోపంగా చూస్తూ. మాట్లాడుతూ అంటున్నాగా అని చెయ్యి చూపించాడు ఇషాన్. నువ్వు ఇది చేస్తే నేను ఇంకెప్పుడు సాక్షి జోలికి వెళ్ళను. కావాలంటే దాని కొడుకుడు కూడా నేనే చదివిస్తాను. లైఫ్ లాంగ్ వాళ్ళకి కావాల్సినవన్నీ నేనే చూసుకుంటాను అంది శీతల్. అవన్నీ ఏం అక్కర్లేదు, బాబుని మాత్రం ఇస్తే చాలు అన్నాడు ఇషాన్. అందరూ ఇషాన్ వైపు అర్థం కానట్టు చూస్తున్నారు. అంటే అంటే నీకు ఓకేనా అంది శీతల్ ఆతృతగా. నాకు ఓకే. నువ్వు చెప్పినవన్నీ ఓకే, బాబును మాత్రం ఇవ్వు అన్నాడు ఇషాన్. ఆ మాట వినగానే సాక్షి షాక్ అయ్యింది. రే ఇషాన్, నువ్వేం మాట్లాడుతున్నావురా అంది దేవి. అమ్మా, నేను కరెక్ట్గానే చేస్తున్నాను. ఈ విషయం ఎవరూ నాకు అడ్డు చెప్పొద్దు. సాక్షికి తన బావు మాత్రమే కావాలి. నేను అవసరం లేదు. నాకు తను సంతోషం మాత్రమే కావాలి. కాబట్టి నాకు వేరే దారి లేదు. అలాగే నాకు ఇంకా ఓపిక కూడా లేదు అన్నాడు ఇషాన్. కానీ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటున్నావు కన్నా అంది జానకమ్మ. ఇంక నా వల్ల కాదు బామ్మ. నా కన్న తండ్రి నా జీవితాన్ని నాశనం చేశాడు. నన్ను ప్రేమించానని చెప్పిన అమ్మాయి నా కొడుకుని అడ్డు పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ఒక మోసగాళ్ళలా చూస్తుంది. ఇక నా కొడుకు వాడు పెద్దయ్యాక నన్ను వాడెలా చూస్తాడో నాకు తెలీదు. ఇక నా ముందు నా తండ్రి తలదించుకొని నిలబడి ఉన్నాడు. అలాంటి పరిస్థితి నాకొస్తే వాడి తల్లిని మోసం చేసిన వాడిగా నన్ను గుర్తిస్తే అప్పుడు నేనేమవ్వాలి? అప్పుడు నాకు చావు ఒకటే కదా నాకు వాడు చూసే చూపు నుండి విముక్తి కలిగించేది అన్నాడు ఇషాన్. ఇషాన్ మాటలకి సాక్షి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. రే మనవడా, ఏం మాట్లాడుతున్నావురా? ఆ మాటలేంట్రా అంది జానకమ్మ. అందుకే బామ్మ, ఇలాంటివి అన్నీ జరగకూడదని శీతల్ చెప్పినవి అన్నీ నేను ఒప్పుకున్నాను అని శీతల్ వైపు చూసి, శీతల్ బాబుని తనకిచ్చే, మన కోసం ఎక్కడికైనా టికెట్స్ బుక్ చేయి. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తాను అన్నాడు ఇషాన్. శీతల్ సంతోషంగా చూసి, నిజంగా అంటున్నావా? బాబుని ఇచ్చేశాక నేను రాను అని ప్లేట్ ఫిరాయించి మోసం చేయవుగా అంది. ఇషాన్ విరక్తగా నవ్వి, మోసం అని తలెత్తి, నిజమే. ఎందుకంటే మోసం చేయటం నాకు అలవాటేగా. నిజంగానే మోసం చేస్తానేమో చెప్పలేం. ఓ పంచే, ముందు టికెట్స్ బుక్ చేయి. మనం అటు వెళ్ళినప్పుడు ఇటు బాబుని సాక్షికి చేరేలా ఏర్పాటు చేయి అన్నాడు. వద్దులే ఇషాన్, నాకు నీ మీద నమ్మకం ఉంది. నేను బాబుని ఇచ్చేస్తాను అంది శీతల్. ఆ మాటకి ఇషాన్ తల తిప్పి సాక్షి వైపు చూశాడు. సాక్షి శీతల్ వైపు ఆశ్చర్యంగా చూసింది. థ్యాంక్ యూ శీతల్, కనీసం నీకైనా నా మీద నమ్మకం ఉంది అన్నాడు ఇషాన్. సాక్షి తలదించుకుంది. ఇషాన్ అలా అనేసరికి శీతల్కి ఇంకా సంతోషంగా అనిపించింది. తన మనుషుల వైపు చూసి త్వరగా బాబుని తెచ్చివమని అంది. వాళ్ళు అలాగే మేడం అని బయటికి వెళ్ళిపోయారు. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఇషాన్ పైకి వెళ్ళిపోయాడు. ఇషాన్ వెళ్ళిన వైపే కాసేపు అలాగే చూసి తల తిప్పి సాక్షి వైపు చూసింది శీతల్. సాక్షి అయోమయంగా చూస్తుంది. శీతల్ సాక్షి దగ్గరికి వచ్చి నవ్వుతూ చూస్తూ, నన్ను ఇషాన్ నీడను కూడా తాకనివ్వను అన్నావు కదా, ఇప్పుడు చూడు ఇషాన్ పూర్తిగా నా సొంతం అవుతున్నాడు. ఇప్పుడు ఇది నేను సంతోషపడవలసిన సమయం. కానీ నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. నీ బ్యాడ్ లక్ సాక్షి. ఇషాన్ నిన్నే ప్రేమించి ఉండవచ్చు, కానీ నీకు మాత్రం సొంతం కాదు. ఇషాన్ నన్ను కాదన్నా చివరికి నాకు మాత్రమే సొంతం కాబోతున్నాడు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నువ్వు ఎప్పుడు నన్ను ఓడించలేవని అంది. సాక్షి కాసేపు ఆలోచించి తల తిప్పి చూసింది. దేవి జానకమ్మ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఇషాన్ కోసం పైకి వెళ్ళిపోయారు. సాక్షి శీతల వైపు చూసి చిన్నగా నవ్వింది. శీతల అర్థం కానట్టు చూసి, ఇంకా నీకు నవ్వొస్తుందా? కానీ ఎందుకు? ఇకపై నీకు ఏడవడం తప్ప వేరే ఆప్షన్ ఉండకూడదు అంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు శీతల్? ఇషాన్ తప్పు చేశాడంటే నేను నమ్మేశాను అనుకుంటున్నావా అంది సాక్షి. ఇంతసేపు సైలెంట్గా ఉన్న సాక్షి ఒక్కసారిగా కాలేజీలో ఉన్నప్పుడు యాటిట్యూడ్తో మాట్లాడుతుంటే శీతల్ ఆశ్చర్యంగా చూస్తుంది. నీకు నేను మరీ అంత చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? చెప్పు అని పెదవిపై ఉన్న రక్తం తుడుచుకొని అదే వీళ్ళు నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ శీతల వైపు నవ్వుతూ చూసి, నేను కొట్టే టైపే కానీ దెబ్బలు తినే టైప్ కాదని నీకు బాగా తెలుసు అనుకుంటానే, కానీ మర్చిపోయావు అని నుదుటిపై ఉన్నది తీసి
కిసాన్ జామ్ తింటావా అంది. శీతల్ సాక్షి వేలి వైపు వింతగా చూసింది. మా కన్నాగడికి ఇదంటే చాలా ఇష్టం తెలుసా. దీన్ని వేలకు అంటించుకొని ఆ వేలి నోట్లో పెట్టుకొని భలే అందంగా నవ్వుతూ దీన్ని చప్పరిస్తూ ఉంటాడు. వాడి నవ్వు అచ్చో వాడి బాబులాగే ఉంటుంది. వాడు నవ్వి నన్ను వాడి నాన్నని మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే వాడు నవ్వు కోసం నేను ఏదైనా చేస్తాను. దానికోసమే కొనటానికి షాపుకి వెళ్ళాం. అప్పుడే నీ మనుషులు వచ్చారు అంటూ చున్నీతో మొహంపై ఉన్న జామ్ అంతా క్లీన్ చేసుకుంటుంది. ఇంత జరిగినా ఇది ఇషాన్ ఇంకా ఎలా నమ్ముతుంది అనుకుంటుంది శీతల్ మనసులో. సీక్రెట్గా కిడ్నాప్ చేసిన వాడు ముందే కూర్చొని స్పీకర్ ఆన్ చేసి మరీ కాల్ మాట్లాడుతున్నాడంటే విషయం ఏంటనేది తెలుసుకోలేకపోవటానికి నేనేమైనా నీకు ఇప్పుడే పుట్టిన పాపలా కనిపిస్తున్నానా? సాక్షి ఇక్కడ. సాక్షి అంటే ఏంటో మర్చిపోయావా అంది సాక్షి కోపంగా చూస్తూ. సాక్షి కోపం చూసి శీతల్ భయపడి 2 అడుగులు వెనక్కి వేసింది. గొంతు మార్చి మాట్లాడితే అది ఇషాన్ అని నేను నమ్మేస్తానా అని ఎలా అనుకున్నావు నువ్వు అంది సాక్షి. శీతల్ కాసేపు ఆలోచించి నేను ఇవన్నీ ఇషాన్తో చెప్తున్నప్పుడు సాక్షి ఇక లేదు కదా, మరి దీనికి ఎలా తెలిసింది అనుకుని ఆలోచిస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నా, ఎలా ఇవన్నీ కనిపెట్టేశానా అనేనా? ఏం చేయను మరి, వాడు చెడ్డవాడని నేను ఎంత చెప్పినా నా మనసు తనకి అంగీకరించట్లేదు అంది సాక్షి. శీతల ఆశ్చర్యంగా చూస్తుంది. ఇషాన్ విషయంలో నేను చెడ్డవాడని తనే చెప్పినా నేను ఒప్పుకోను. అలాంటిది నువ్వు ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే నమ్మేస్తానా అంది సాక్షి. శీతల తలెత్తి ఆశ్చర్యంగా చూసింది. ఇవన్నీ నువ్వు చేసి ఉంటావని నాకు ముందు నుండే అనుమానంగా ఉంది. కానీ నేను ఉన్న బాధలో ఇవేమీ ఆలోచించే పరిస్థితిలో లేను. ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఇషాన్తో నువ్వు నవ్వుతున్నప్పుడు ఒక్క క్షణం నాకు చాలా బాధేసింది. నేనెంత పిలిచినా తన తల తిప్పి కూడా చూడటం లేదని. అప్పుడే నేను ఆలోచించి ఉండాల్సింది ఆ గ్లాస్ డోర్ దాటి నా మాట తనకి చేరలేదని. ఆ రోజు తను తిరిగి చూసి ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు. కానీ పక్కన నువ్వుండగా తనని ఎలా నా వైపు చూడిస్తావు? తను చూసి ఉంటే నీ పరిస్థితి మరోలా ఉండేది కదా అని నవ్వి మర్చిపోయాను. ఆ రోజు నువ్వు ఇషాన్ని హగ్ చేసుకున్నావు కదా, నువ్వు హగ్ చేసుకుంటే నేను తనని తప్పుగా అనుకుంటానని అనుకుంటున్నావా? తను నీతో ఒక నైట్ అంతా రూమ్లో ఉన్నా కూడా నేను ఎప్పటికీ తనని తప్పుగా అనుకోను. ఎందుకంటే వాడేంటో వాడి పేరెంట్స్ కన్నా బాగా నాకే తెలుసు అంది సాక్షి. శీతల్ సాక్షి వైపు అర్థం కానట్టు చూస్తుంది. అయితే ఇషాన్ని ఎందుకు దూరం పెట్టావు అంది. నేను ఉన్న పరిస్థితులు అంది సాక్షి. పైనుండి అంతా చూస్తున్న ఇషాన్ చిన్నగా నవ్వి రూమ్లోనికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న జానకమ్మ దేవి ఒకరొకరు ముఖాలు చూసుకుంటున్నారు. శీతలు గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా అంతా వ్యర్థమే. నీకు నీ బాబు కావాలంటే నువ్వు నాకు ఇషాన్ ఇవ్వాల్సిందే అంది. సాక్షి కాసేపు అలాగే చూసి గట్టిగా నవ్వుతూ నువ్వు నీ పిచ్చి ఇంకా మారలేదు. నువ్వు ఇప్పుడు ఏం చేసినా మారవనుకో, కానీ నన్ను చూస్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది అంది. లోపల భయం పెట్టుకుని పైకి ధైర్యంగా ఉన్నట్టు నటించుకో. ఇషాన్ నాకు దక్కకపోతే నేను నీ కొడుకుని చిన్న పిల్లాడని కూడా చూడకుండా నీ కళ్ళ ముందే చంపేస్తాను అంది శీతల్. ఆ మాట వినగానే సాక్షి కోపంగా చూసి ఇషాన్ కింద పడేసిన కత్తి తీసుకుని శీతల్ చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి మణికట్టు మీద కట్ చేసింది. దాంతో అమ్మ అనర్చింది శీతల్. అది చూసి విక్రాంత్ దగ్గరికి రాబోతుంటే కత్తి చూపించి వెనక్కి వెళ్ళు, లేదా ఇషాన్ తండ్రివని కూడా చూడను అని గట్టిగా అరిచింది. విక్రాంత్ అక్కడే ఆగిపోయారు. ఆ అరుపు విని అందరూ కిందకు వచ్చారు. ఏంటి, నా బాబుని చంపుతానంటావా? ఎంత ధైర్యం ఉంటే నా ముందే నా కొడుకుని చంపుతానంటావు అని శీతల్ వేళ్ళ మధ్యలో ఉన్న వేలు పెట్టి తన వేలు విరిచింది సాక్షి. దాంతో శీతల్ ఇంకా గట్టిగా అరిచింది. జానకమ్మ దేవి సాక్షి వైపు భయంగా చూస్తున్నారు. ఏంటి ఇది ఇలా ఉంది అంది జానకమ్మ. నాకేం తెలుసు అత్తయ్య, ఇది మరీ ఇంత వైలెంట్ అని అంద దేవి. ఇంతసేపు సైలెంట్గానే కదా ఉంది, ఒక్కసారిగా ఇలా ఎలా మారిపోయింది అంది జానకమ్మ. ఇద్దరూ ఇషాన్ వైపు చూశారు. ఇషాన్ చేతులు కట్టుకుని నవ్వుతూ చూస్తున్నాడు. అవునే, వీడు నిజంగానే మోసం చేసి ఉంటే వీడి పరిస్థితి ఏంటి అంది జానకమ్మ. ఏమో అత్తయ్య, అవన్నీ నాకు తెలీదు, కానీ నాకు తనని చూస్తుంటే నాకు భయంగా ఉంది అంది దేవి. ఎందుకీ భయం అంది జానకమ్మ. మీకేం బాధ, మీ కోడలు మీకు భయపడుతుంది, కానీ నా కోడలు అని సాక్షి వైపు చూసి వామ్మో దీన్ని భరించగలనా అంది దేవి. నీకు అలాంటిది రావాలి, పర్లేదు అంది జానకమ్మ నవ్వుతూ. దేవి కోపంగా చూసి అత్తయ్య
అంది. అప్పుడే శీతల్ అరుపులు విని లోపలికి వచ్చిన తన ఇద్దరు మనుషుల్లో ఒకడు సాక్షిని కొట్టడానికి వచ్చాడు. సాక్షి ఒక చేత్తో శీతల్ జుట్టు పట్టుకొని మరో చేత్తో వాడి చెయ్యి పట్టుకొని ఆపి కాలితో వాడి పొట్టలో తన్నింది. వాడు తవేల్మని వెనక్కుపడ్డాడు. అది చూసి దేవి జానకమ్మ వెనకాల దాక్కుంది. శీతల్ చేతి నుండి రక్తం ధారలా కారి కింద పడుతుంది. సాక్షి తన చుండి చింపి శీతల్ చేతికి కట్టుకట్టింది. శీతల్ తలెత్తి సాక్షి వైపు ఆశ్చర్యంగా చూసింది. ఇది చూసి నేను మంచిదానని నమ్మి నువ్వు కూడా మంచిదానిలా మారిపోకు, ఎందుకంటే నేను అపకారికి ఉపకారం చేసేదాన్ని మాత్రమే అస్సలు కాదు. నీ ఒంట్లో ఉన్న రక్తం అంతా ఇప్పుడైపోతే నువ్వు 5 నిమిషాల్లో చచ్చిపోతే పైకి వెళ్ళిపోతే నాకు కావాల్సింది అది కాదు. నీ వల్ల నేను చాలా పోగొట్టుకున్నాను. దానికి నేను నిన్ను చంపేయడమే కరెక్ట్. నా ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఈ పాటికి నేను చంపేసేవాళ్ళు. కానీ నేను అందరిలా కాదు అని నీకు తెలుసు కదా, తెలుసు కదా బేబీ. అందుకే నేను నీ చావుకు మించి ఇవ్వాలి అనుకుంటున్నాను అని శీతల్ చెంపపై చాచి కొట్టింది సాక్షి. దాంతో శీతల్ వెళ్ళి సోఫాలో పడింది. ఇంతలో సాక్షి తనని వదిలే, లేదంటే నీ కొడుకుని చంపేస్తాను అన్నారు డోర్ దగ్గర ఉన్న రేవంత్. సాక్షి వెనక్కి తిరిగి చూసింది. రేవంత్ బాబు పీక మీద కత్తి పెట్టి సాక్షి వైపు చూస్తున్నాడు. హాయ్ అని తల పట్టుకొని అబ్బా అంటూ సింగిల్ కౌచ్లో కూర్చొని ఇన్ని ఎంట్రీలేంట్రా బాబు, నేను భరించలేకపోతున్నాను అని తల ఎత్తి బాబు వైపు చూసింది. దాంతో తనకి తెలియకుండానే పెదాలపై నవ్వు చేరింది తనకి. బాబు సాక్షి కోపం చూసి ఏడవటం స్టార్ట్ చేసి రేవంత్ మొహం మీద కొడుతున్నాడు. వాడిని ఆపే ప్రయత్నంలో రేవంత్ కత్తి కింద పడేసి బాబు దెబ్బల నుండి తప్పించుకోవాలని చూస్తున్నాడు. కానీ బాబు సాక్షి మీద కోపం మొత్తం రేవంత్ మీద చూపిస్తూ ఏడుస్తూనే రేవంత్ మొహం అంతా గీరేస్తున్నాడు. ఇషాన్ వెళ్ళి రేవంత్ని వెనక్కి నెట్టేసి బాబు లాక్కున్నాడు. మొహంపై పడ్డ గోర్ల మరకల నుండి చిన్నగా రక్తం వస్తుంటే ఆ నొప్పికి తట్టుకోలేక అరుస్తున్నాడు రేవంత్. నేనైనా నయం, కాస్త జాలి చూపిస్తాను, కానీ వాడు మరీ ఘోరం, అందుకే వాడి జోలికి ఎవరు వెళ్ళడానికి ధైర్యం చేయరు అని నవ్వుతుంది సాక్షి. సోఫాలో ఉన్న శీతలకు ఓపీ లేక కళ్ళు తిరుగుతున్నాయి. అది చూసి డైనింగ్ టేబుల్పై ఉన్న జార్ తీసుకుని వచ్చి శీతల మొహానపై నీళ్లు కుమ్మరిచ్చింది సాక్షి. శీతలు ఉలిక్కిపడి లేచింది. నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే నీ నొప్పి ఎవడు భరిస్తాడే? పడుకున్నావో కళ్ళు పీకేస్తా, అప్పుడు పడుకోలేవు కూడా. నువ్వు మెలకుగానే ఉండాలి. నువ్వు నీ ఒంటి మీద గాయాల వల్ల కలిగే నొప్పి తట్టుకోలేక ఏడవాలి అంది సాక్షి. శీతల్ సాక్షి వైపు భయంగా చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పు, నేను నీ కంటికి సైకిల్లా కనిపిస్తున్నానా? ఏం చేయను మరి? నేను నీకు ముందే చెప్పాను, నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రావద్దు అని. ఎందుకంటే నేను నీ గురించి ఆలోచిస్తే నువ్వు ఊపిరి కూడా పీల్చుకోలేవు, అంతలా టార్చర్ చేస్తా అంది సాక్షి. శీతల్ సాక్షి వైపు కాసేపు అలాగే చూసి గట్టిగా నవ్వుతుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంటి ఇప్పుడు నువ్వెందుకు నవ్వుతున్నావు అంది సాక్షి. అసలు ఏమనుకుంటున్నావు? నీకు నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావా అంది శీతల్. నేనైతే అలా అనుకోవటం లేదు, కానీ అదే నిజం అని నవ్వుతూ చెప్పింది సాక్షి. అవునా, నిజమా? అయితే చెప్పు, ఇషాన్ ఇంకా తన ఫ్యామిలీ, నువ్వు నీ కొడుకు సేఫ్గా ఉంటే సరిపోతుంది అనుకున్నావా? నీకు వీళ్ళకన్నా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు కదా అంది. మర్చిపోయావా అంది శీతల్. సాక్షి అర్థం కానట్టుగా చూసింది. ఏంటి ఇంకా గుర్తుకు రాలేదా? సరే ఆలోచించు. ఇప్పటికీ ఇంత జరిగినప్పటికీ నువ్వు వాళ్ళని పోషిస్తున్నావు కదా. నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే ఇక నీకు ఆ కష్టం కూడా ఉండదు అంది శీతల్. సాక్షి శీతల వంక అనుమానంగా చూసి కాసేపు ఆలోచించి కంగారుగా అటు ఇటు చూసి టీపై పైన ఉన్న ల్యాండ్లైన్ దగ్గరికి వెళ్ళి ఎవరికో కాల్ చేసింది. కానీ శీతల్ దగ్గర ఫోన్ రింగ్ అవుతుంది. సాక్షి తల తిప్పి శీతల వైపు చూస్తుంది. శీతల్ తన చేతిలో ఉన్న ఫోన్ని సాక్షికి చూపిస్తే నవ్వుతుంది. ఆ ఫోన్ చూడగానే సాక్షి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఏమైంది? ఒక్కసారి ఎలా అయిపోయావు? అయ్యో ఏడుస్తున్నావా? అరే, సాక్షి కూడా ఏడుస్తుందా అంది శీతల్ వెటకారంగా నవ్వుతూ. ఇషాన్ సాక్షి వైపు అర్థం కానట్టు చూశాడు. నీ కన్న కొడుకు ప్రమాదంలో ఉన్నా కూడా ఏడవని నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావా అంది శీతల్. మా అమ్మ నాన్న ఎక్కడా అంది సాక్షి కోపంగా చూస్తూ. ఓహో, కనిపెట్టేశావా? నువ్వు నిజంగా చాలా ఇంటెలిజెంట్ సాక్షి అంది శీతల్. వాళ్ళకి ఏదైనా జరగాలి అని ఇంకేదో అనబోతుంటే సాక్షి, చాలు డైలాగ్స్ నేను చాలా విన్నాను. నిజానికి నీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నీతో పాటు నీ పేరెంట్స్ని కూడా కిడ్నాప్ చేయించింది అంది శీతల్. ఆ మాట వినగానే ఇషాన్ వాళ్ళు షాక్ అయ్యారు. ఎలా ఉంది?
నేను నీకన్నా ఇంటెలిజెంట్ కదా అంది శీతల్. నీ చావు తెలివితేటలు ఇంకా పోలేదు అంది సాక్షి. నువ్వేమైనా అనుకోబ్బా, ఇప్పటి వరకు అవసరం నాది కాబట్టి నువ్వు ఎన్ని అన్నా పడ్డాను, నన్ను కొట్టినా భరించాను. కానీ ఇప్పుడు అవసరం నీది. ఇప్పుడు చెప్పు, నీకు ఇషాన్ కావాలా, నీ అమ్మ నాన్న కావాలా? శీతల్, పిచ్చి పిచ్చి పనులు చేయటం మానే అన్నాడు ఇషాన్. ఇషా, నువ్వు అనవసరంగా మధ్యలోకి రాకు, ఇది మాకు సంబంధించిన విషయం అని అరిచింది శీతల్. సాక్షి ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు సాక్షి? ఇషాన్ని వదిలేసి వెళ్ళిపోతావా, లేదా నీ అమ్మా నాన్నని చంపుకుంటావా అంది శీతల్. సాక్షి తలెత్తి ఇషాన్ వైపు చూసింది. ఇషాన్ సాక్షి వైపు చూసి, ప్లీజ్ తన మాటలు నమ్మి రాంగ్ డెసిషన్ తీసుకోక సాక్షి అన్నాడు. ఇషాన్ వైపు చూడకుండా నవ్వి తలదించుకుంది సాక్షి. ఎందుకలా నవ్వుతుందో అర్థం కాక భయంగా చూస్తున్నాడు ఇషాన్. ఆలస్యం చేసే కొద్దీ నీ పేరెంట్స్ ఆయుష్ తీరిపోద్ది, అర్థమవుతుందా నీకు అంది శీతల్. సాక్షి శీతల వైపు కోపంగా చూసింది. కోపంగా చూసి లాభం లేదు సాక్షి, ఇంకో 5 నిమిషాల్లో నాకు నీ ఆన్సర్ చెప్పలేదంటే అని ఆగి సాక్షి వైపు నవ్వుతూ చూసి, నీకు మీ నానంటే ప్రాణం అంట కదా, ముందుగా ఆయన ప్రాణమే తీసేస్తే నువ్వు ఏం చేస్తావు అంది శీతల్. ఆ మాట వేయగానే సాక్షి కోపంగా చూసి శీతల్ పీక పట్టుకుంది. శీతల్ నవ్వుతూ, ఏంటి మీ నాన్నంటే నీకు ప్రాణం అంటున్నాను, కానీ నీకు అసలు ఇష్టమే లేదనుకుంటా, ఆయన ప్రాణాలు పోవాలనుకుని నా పీక పట్టుకున్నావా అంది. నువ్వు ఆయన్ని ఏం చేయలేవు, అది నాకు బాగా తెలుసు అంది సాక్షి. నేను అంత మంచిదానే అనిపిస్తున్నానా నీకు అంది శీతల్. నువ్వు ఇదంతా చేస్తుంటే ఎవరి కోసమో వాళ్ళు నీకు దక్కాలి అంటే నేను నీ కంట్రోల్లో ఉండాలి, అంతే కదా. కానీ నువ్వు మా నాన్నని ఏదైనా చేస్తే ఆ క్షణమే నిన్ను చంపేస్తాను. మరి నువ్వు చేసేదంతా వృధా ప్రయాసే కదా అంది సాక్షి. నిజమే, కానీ నేను చేసేదంతా వృధా ప్రయాస అయితే నీ పేరెంట్స్ ప్రాణాలు నాకెందుకు, పైకి పంపించేసా సరే అంది శీతల్ పళ్ళు నూరుతూ. ఇంతలో అవునా, అది నీ వల్ల అవుతుందా అన్న మాట వినిపించింది వెనక నుండి. అందరూ వెనక్కి తిరిగి చూశారు. సాక్షి ఆశ్చర్యంగా చూసి, జోన్స్ అన్నయ్య అంది. జోన్స్ సాక్షి దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారా అన్నారు. మీరిక్కడికి ఏం చేస్తున్నారు అంది సాక్షి. నీకు తర్వాత అంతా వివరంగా చెప్తానని తల తిప్పి శీతల్ వైపు చూసి, చెప్పు, చంపేస్తావా? చంపడం అంత ఈజీనా అన్నాడు జోన్స్. ఎవరు నువ్వు అంది శీతల్. పోలీస్ అన్నాడు జోన్స్. ఆ మాట వినగానే శీతల్ 2 అడుగులు వెనక్కి వేసింది. డోర్ దగ్గర ఉన్న శీతల్ మనుషులు రేవంత్ బయటికి పరిగెత్తారు. కానీ అక్కడ ఉన్న కానిస్టేబుల్ వాళ్ళని పట్టుకున్నారు. ఇషాన్ జోన్స్ వైపు చూసి ఏమైంది అన్నట్టు సైగ చేశాడు. జోన్స్ చిన్నగా నవ్వి నెమ్మదిగా కళ్ళార్పాడు, అంతా ఓకే అన్నట్లుగా. ఇషాన్ ఊపిరి పీల్చుకుని చేతిలో ఉన్న బాబు వైపు చూశాడు. ఇందాక నుండి బాబు ఇషాన్ వైపు చూస్తూ ఉండిపోయాడు. అది చూసి ఇషాన్ నవ్వుకున్నాడు. ఇషాన్ నవ్వు చూసి బాబు కూడా నవ్వుతున్నాడు. సాక్షి వాళ్ళ సైకిల్ గమనించి, జోన్స్ అన్నయ్య, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంది. ఆ విషయం ఈవిడని అడిగితే తెలుస్తుంది అని శీతల వైపు చూసి, నువ్వు కిడ్నాప్ చేసిన వాళ్ళని ఎక్కడ దాచావో అన్నాడు జోన్స్. నేనెవరిని కిడ్నాప్ చేయలేదు అంది శీతల్. అవునా, సరే అయితే కానిస్టేబుల్స్ ఈవిని అరెస్ట్ చేసి స్టేషన్కి లాక్కెళ్ళి మన స్టైల్లో అడగండి అన్నాడు జోన్స్. ఎస్ఆర్ అని కానిస్టేబుల్స్. ఏ నేనెవరు తెలుసా, మా డాడీ ఎవరు తెలుసా అంది శీతల్. ఏ నీకు తెలీదా, లేక మీ మమ్మీ గారు మీకు చెప్పలేదా అన్నాడు జోన్స్. ఆ మాట వినగానే ఇషాన్ నవ్వుకున్నాడు. యూ ఈడియట్ అని జోన్స్ని కొట్టబోయింది. ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చి శీతల్ చెయ్యి పట్టుకొని, డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేసుకుంటావా అని శీతల్ చెంపపై చాచి పెట్టి కొట్టింది. శీతల కోపం పెరిగిపోయి సాక్షి వైపు కోపంగా చూసి, సాక్షి చూసుకో, మీ అమ్మ నాన్న చావు కన్ఫామ్ అంది. అవునా, ఏంది, ఒకసారి వాళ్ళకి కాల్ చేసి చంపేయమను చెప్పు అన్నాడు ఇషాన్. ఏంటి ఇషాన్, పోలీసులు రాగానే ధైర్యం పెరిగిందా మీకు అంది శీతల్. ఈవిడితో మాటలేంటి, కానిస్టేబుల్ తీసుకువెళ్ళండి అన్నాడు జోన్స్. జోన్స్ అన్నయ్య అంది సాక్షి. ఏంటమ్మా అన్నాడు. మా అమ్మ నాన్న ఎక్కడా, కంగారు పడకరా, వాళ్ళు ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు అన్నాడు జోన్స్. సాక్షి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. శీతల ఆశ్చర్యంగా చూసి, ఏంటి నీ దగ్గర ఉన్నారా అంది. జోన్స్ కాసేపు అలాగే చూసి, సాక్షి నువ్వు ఈ అమ్మాయికిపై కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయమంటావా లేక నువ్వే చూసుకుంటావా అన్నాడు. సాక్షి శీతల వైపు చూసి, ఇప్పుడు నాకు తన కంప్లైంట్ ఇచ్చే ఉద్దేశం లేదు, నేనే చూసుకుంటాను, మీకెందుకు శ్రమ అంది. నిజానికి నేను ఒక క్యాబ్ పట్టి ఇలాంటి వాటిల్లో సపోర్ట్ చేయకూడదు,
కానీ నువ్వు చెల్లెలు కాబట్టి నేను నీకు తనని 1 గంట అప్పగిస్తున్నాను, తర్వాత తీసుకెళ్ళాలి అన్నాడు జోన్స్. అలాగే, అది సరిపోతుందిలే అని శీతల్ దగ్గరికి వచ్చి నిలబడింది సాక్షి. శీతల ఏం చేయాలో అని ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు? ఇంకా ఏ విధంగా నన్ను ఇరకాటంలో పెట్టాలి అనుకుంటున్నావా అంది సాక్షి. మా డాడీ నిన్ను చంపేస్తాడు అంది శీతల్. ఈలోపు నేనే నిన్ను చంపేస్తాను. శీతల్ కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెడతావు శీతల్? మా అమ్మా నాన్నని కిడ్నాప్ చేయడానికి నీకెంత ధైర్యం అని శీతల్ జుట్టు పట్టుకుంది సాక్షి. దాంతో గట్టిగా అరిచింది శీతల్. మా నాన్నని చంపుతానంటావా? నా కొడుకు జోలికి వస్తే నీ చెయ్యి కట్ చేశా నేను, అలాంటిది మా నాన్న జోలికి వస్తే ఊరుకుంటానని అనుకుంటున్నావా అని శీతల్ తలని గోడకేసి కొట్టింది. శీతల్ గోడకు తగిలి దబేలమని కింద పడింది. సాక్షి శీతల్ని పైకి లేపి, ఏంటే అప్పటి నుంచి తెగ గుంజుకుంటున్నావు? ఇషాన్ కావాలి నీకు, తీసుకో తీసుకో అని అరిచి శీతల్ చెంపపై చాచి పెట్టి కొట్టింది. శీతల్ అమ్మ అని అరిచి టీపా మీద పడింది. తల నుండి నోట్లో నుండి రక్తం కారుతుంది తనకి. సాక్షి శీతల్ జుట్టు పట్టుకుని పైకి లేపింది. శీతల్ కళ్ళు మూసుకుపోతున్నాయి. ఏ లే అని శీతల్ చెంపలపై కొడుతుంది సాక్షి. శీతల్ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసి, నువ్వు ఇంతకింత అనుభవిస్తా సాక్షి, మర్యాదగా చెప్తున్నా ఇషాన్ని విడిచిపెట్టు, లేదంటే నేను నిన్ను చంపేస్తాను అంది. సాక్షి నవ్వుతూ చూసి, నీ ధైర్యానికి మెచ్చుకోవాలి అనిపిస్తుంది. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా నువ్వు ఇంకా మాట మార్చలేదు చూడు, నాకు చాలా బాగా నవ్వు వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎదుటి వాళ్ళకి ఇష్టం లేకపోతే అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ కోసం పక్క వాళ్ళని అస్సలు ఇబ్బంది పెట్టకూడదు. నీ ప్రేమ నిజాయి ఉండొచ్చు, కానీ దాంట్లో నిజాయితీ లేదు. స్వార్థంతో నిండిపోయిన ప్రేమ ఎప్పటికీ నిలవదు. నీ స్వార్థం కోసం నా జీవితంతో ఆడుకున్నావు. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించక తప్పదు అని శీతల్ వెనక్కి తోసింది. వెళ్తున్నాను అని సంతోషించుకు సాక్షి, నేను మళ్ళీ వస్తాను అంది శీతల్. నువ్వు ఎన్నిసార్లు వచ్చినా గెలిచేది ఈ సాక్షినే, అది నీకు బాగా తెలుసు. నువ్వు రిచ్ అయి ఉండొచ్చు, నీ దగ్గర బోల్డ్ డబ్బు ఉండొచ్చు, కార్లు బంగ్లాలు కూడా ఉండొచ్చు, బట్ ఐ ఆమ్ బ్లెస్డ్. నువ్వు నీ డబ్బుతో నన్ను ఓడించలేవు ఎప్పటికీ అంది సాక్షి. శీతల కోపంగా చూస్తుంది. కానిస్టేబుల్ తీసుకువెళ్ళండి అన్నాడు జోన్స్. లేడీ కానిస్టేబుల్ వచ్చి శీతల్ని లాక్కొని వెళ్ళిపోయారు. ఇక నేను వెళ్తాన్రా అన్నాడు జోన్స్. జోన్స్ అన్నయ్య అని పిలిచింది సాక్షి. జోన్స్ వెనక్కి తిరిగి చూసి, ఏంటమ్మా అన్నారు. మా అమ్మ నాన్న ఎక్కడున్నారు అంది సాక్షి. కంగారు పడకు, వాళ్ళని సోనియాకి అప్పగించి మీ ఫ్లాట్కి తీసుకెళ్ళాను అన్నాడు జోన్స్. సాక్షి కాసేపు ఆలోచించి, అసలు మీకు ఇదంతా ఎలా తెలుసు, ఇక్కడికి ఎలా వచ్చారో అంది. జోన్స్ ఇషాన్ వైపు చూశాడు. ఇషాన్ చెప్పొద్దు అన్నట్టు సైగ చేశాడు. అది చూసిన సాక్షి వాళ్ళని అనుమానంగా చూసి, మీకు ఇంతకుముందే పరిచయం ఉందా అంది. అంటే మేమిద్దరం స్కూల్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు జోన్స్. సాక్షి కాసేపు ఆలోచించి జోన్స్ వైపు కోపంగా చూసింది. జోన్స్ కాస్త తడబడి, నువ్వు అలా చూడకరా, స్కూల్ తర్వాత వాడు నేను కలిసిందే లేదు. మొన్న మా రిలేటివ్స్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో కనిపించాడు అంతే అన్నాడు. నిజమా అంది సాక్షి కోపంగా. నిజంరా, కావాలంటే సోనియాని అడుగు, తనకి నా గురించి మొత్తం తెలుసుగా అన్నాడు జోన్స్. సాక్షి అనుమానంగా చూసింది. జోన్స్ తలదించుకొని, వామ్మో దొరికిపోయేలా ఉన్నానే అనుకుని బైర ఇషాన్ అని వెళ్ళిపోయాడు. ఇంతలో డోర్ దగ్గర నిలబడి కనిపించారు సోనియా, మెరీనా. జోన్స్ ఆశ్చర్యంగా చూసి, మీరిక్కడ ఎందుకు వచ్చారు అన్నాడు. నీకేమవుతుందో అని నాకు భయం వేసింది అంది సోనియా ఏడు మొహం పెట్టుకుని. నాకేమవుతుంది పిచ్చా నీకు అన్నాడు జోన్స్. ఏం చెప్పండిరా అన్నయ్య, ఇంతకుముందు సాక్షి కనిపించలేదు అని సాక్షి గురించి ఏడ్చింది. ఇందాక నువ్వు వదిలి వెళ్ళిన దగ్గర నుండి నీ కోసం ఏడుస్తుంది. నిన్ను చూసేవరికి ఏడుపు ఆపనని గొడవ చేసింది. అందుకే నీ కానిస్టేబుల్కి కాల్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు కనుక్కొని తీసుకువచ్చాను అంది మెరీనా. జోన్స్ తల పట్టుకొని, సరే పద వెళ్దాం అని సోనియా చేయి పట్టుకుని బయటికి నడిచాడు. జోన్స్ అన్నయ్య అని కోపంగా అరిచింది సాక్షి. నన్ను ఇప్పుడు కొట్టకుండా వదిలేలేదు అనుకుని వెనక్కి తిరిగాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంది సాక్షి. ఇషాన్, జోన్స్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. సాక్షి కోపంగా చూసి, మొహాల తర్వాత చూసుకోవచ్చు, ముందు విషయం చెప్పండి అంది. ఏం చెప్పాలరా అన్నాడు జోన్స్. ఇక్కడేం జరుగుతుంది అంది సాక్షి. ఏం జరుగుతుంది? ఏం జరగట్లే అన్నాడు జోన్స్ తడబడుతూ. సాక్షి ఒకసారి ఇషాన్ వైపు చూసి తలదించుకొని ఆలోచిస్తుంది. బాబు ఇషాన్ చేతికున్న
బ్రేస్లెట్ని పట్టుకొని లాగుతున్నాడు. అది తెగిపోతుందేమన్న భయంతో ఇషాన్ చెయ్యి వెనక్కి లాగుతున్నాడు. దాంతో వాడు ఏడవటం స్టార్ట్ చేశాడు. ఇషాన్ కంగారు పడుతూ అయ్యో ఏమైంది అని బాబు ఏడుపు మానిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ తన వల్ల కావటం లేదు. ఇంతలో సాక్షి వచ్చి బాబుని తీసుకోబోయింది. కానీ వాడు ఒకవైపు ఏడుస్తూనే ఉన్న ఇషాన్ కాలర్ పట్టుకొని వదలటం లేదు. కన్నా వదులు అంటూ ఇషాన్ కాలర్ విడిపిస్తుంది సాక్షి. దానికి బాబు ఇంకా ఏడుపు పెంచేశాడు. సాక్షి ఇషాన్ వైపు చూసింది. అప్పటికే సాక్షి అంత దగ్గరగా ఉండటంతో తన వైపు చూస్తూ ఉండిపోయాడు ఇషాన్. అది గమనించి సాక్షి మెల్లగా వెనక్కి జరిగింది. ఇషాన్ సాక్షి వైపు బాధగా చూస్తున్నాడు. బాబు ఏడుస్తున్నాడు. సాక్షి వైపు చెయ్యి చూపిస్తున్నాడు. అది చూసి బాబు అంతలా ఏడుస్తుంటే దూరంగా నుంచున్నావేంటి, వాడిని దగ్గరికి తీసుకో అంది సోనియా. వాడు నా దగ్గర రావట్లేదు అంది. నీ దగ్గర రావడం లేదా ఏంటి, చూడు నీ వైపే చెయ్యి చూపిస్తున్నాడు అంది సోనియా. ఒక చెయ్యి మాత్రమే చూపిస్తున్నాడు, ఇంకో చెయ్యి ఉంది, నా వైపు కాదు అని ఇషాన్ కాలర్ని ఇంకా అలాగే పట్టుకున్న బాబు చేతి వైపు చూపిస్తూ చెప్పింది సాక్షి. అందరూ బాబు వైపు చూశారు. వాడికి ఉన్న బుద్ధి నీకైనా ఉంటే బాగుంటుంది అని వాడి ఉద్దేశం కాబోలు అంది జానకమ్మ నవ్వుతూ. ఆ మాట వినగానే సాక్షి తల తిప్పి జానకమ్మ వైపు చూసి కాసేపు ఆలోచించి బామ్మ మీరా ఆశ్చర్యంగా, ఇప్పటి వరకు జరిగిన గొడవలో బామ్మని సరిగ్గా చూడలేదు తను. అవును నేనే అన్న జానకమ్మ. సాక్షి సంతోషంగా చూసి వెళ్ళి జానకమ్మను హత్తుకుంది. ఇషాన్ మళ్ళీ తన చేతిని బాబు ముందు పెట్టాడు. అది చూసి నవ్వుతూ చేతిని పట్టుకుని బ్రేస్లెట్ని చప్పరిస్తున్నాడు బాబు. జానకమ్మ సాక్షి తల నిమిరి ఎలా ఉన్నారా తల్లి అంది. మీరెలా ఉన్నారు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు, నేను ఆ రోజు హాస్పిటల్కి కూడా వచ్చాను కానీ మీరు డిశ్చార్జ్ అయ్యారని వెళ్ళిపోయారని చెప్పారు. అవును, ఇదిగో ఈ వెధవ కావాలని నన్ను డిశ్చార్జ్ చేయించి వేరే చోటికి పంపించాడు. అదే నీ సమస్యలన్నిటికీ కారణమయ్యింది అంది జానకమ్మ. ఆయన మిమ్మల్ని ఎందుకు డిశ్చార్జ్ చేశాడు, అసలు మీరు ఇంట్లో ఎందుకున్నారు అంది సాక్షి. నా ఇంట్లో నేను ఉండగా ఇంకెవరు ఉంటారు అంది జానకమ్మ నవ్వుతూ. సాక్షి అర్థం కానట్టుగా చూసి అంటే మీరు, వాడు నా కొడుకు ఇషాన్ నా మనవడు అంది జానకమ్మ. సాక్షి ఆశ్చర్యంగా చూసి వెనక్కి జరిగింది. ఏమైందమ్మా అంది జానకమ్మ. అంటే మీకు ఇదంతా ముందే తెలుసా అంది సాక్షి. లేదమ్మా, నాకు ఇదంతా ముందే తెలిసినా బాగుండేది, కానీ నువ్వు ప్రేమించింది నా మనవడని నాకు ఇవాళ తెలిసింది అంది జానకమ్మ. ప్రేమ, ఎవరు మీరు బామ్మ అంది సాక్షి విరక్తిగా నవ్వుతూ. అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఓహో అప్పుడు చెప్పాను కదా మర్చిపోయాను, కానీ అప్పుడు మాత్రమే, ఇప్పుడు లేదు అంది సాక్షి. ఆ మాట వినగానే ఇషాన్ షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా అంది జానకమ్మ. అవును బామ్మ, నాకు మీ మనవడి మీద ఇప్పుడు ఎలాంటి ప్రేమ గీమ ఏం లేవు, మర్యాదగా నా కొడుకు నాకు ఇచ్చేయండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంది సాక్షి. ఏం మాట్లాడుతున్నావు సాక్షి అన్నాడు జోన్స్. ఈ విషయం ఎవరూ జోక్యం చేసుకోవద్దు, ఇది నా బతుకు, నన్ను ఇలా బతకనివ్వండి అని ఇషాన్ దగ్గరికి వచ్చి బాబుని బలవంతంగా లాక్కుంది. దాంతో బాబు ఇషాన్ వైపు చూస్తూ గట్టిగా ఏడుస్తున్నాడు. నేను వెళ్తున్నాను అని సాక్షి బయటికి వెళ్ళబోయింది. ఇషాన్ వెనకాలే వెళ్ళి సాక్షి చేయి పట్టుకున్నాడు. సాక్షి వెనక్కి చూడకుండానే వదులు నన్ను అంది. వదలను అన్నాడు ఇషాన్. నేను వెళ్ళాలి, నన్ను వదులు అని అరుస్తుంది సాక్షి. ఎందుకు వదలాలి, నేను ఏ తప్పు తెలిసి చేసింది కాదు, అది నీకు కూడా తెలుసు, నేనేది కావాలని చేసింది కాదని నువ్వే అన్నావు. నిజానికి ఆ విషయం నాకు కూడా తెలిసి ఉండదని కూడా నమ్మావు, మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు ఇషాన్. అవును, నిన్ను నమ్మాను, అయితే ఏంటి ఇప్పుడు అంది సాక్షి వెనక్కి తిరిగి. మరీ అంత నమ్మకం ఉన్నప్పుడు ప్రేమ లేదని ఎందుకు అంటున్నావు అన్నాడు ఇషాన్. లేదు కాబట్టి లేదు అంటున్నా. అబద్ధాలు చెప్పకు, నాకు నీలో అబద్ధాలు అట్టం రాదు, నేను ఏ అబద్ధం చెప్పానో అని అడిగాడు ఇషాన్ అర్థం కానట్టు చూస్తూ. ఇదంతా నీకు తెలియదు అనుకుంటున్నావా, కావాలని చేసింది కాదు అనుకుంటున్నావు, కానీ వచ్చి వారం రోజులు కూడా కానీ నీకు నా పేరెంట్స్ ఎక్కడ ఉన్నారో, వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారో నీకు ఎలా తెలుసు, వాళ్ళని ఎలా సేవ్ చేశావు అంది సాక్షి. నాకు తెలీదు, నిజంగానే వాళ్ళ గురించి నాకు అస్సలు తెలీదు, నేను ఇక్కడికి వచ్చే 1 మంత్ అవుతుంది. జోన్స్కి కాల్ చేసి మాట్లాడుతూ మాటల్లో మన ప్రేమ గురించి చెప్పి వాడికి నీ ఫోటో పంపాను, కానీ వాడికి నువ్వు ముందే తెలుసని నాకు తెలీదు అన్నాడు ఇషాన్. సాక్షి తల తిప్పుకుంది. వాడు నీకు ఫ్యామిలీ ఉన్నా కూడా ఇలా ఎందుకు ఒంటరిగా ఉంటున్నావో తెలుసుకోవాలని, ముందు నీ గురించి నీ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే అన్ని విషయాలు నాతో చెప్పాడు, ముందే చెప్తే నేను కంగారు పడతానని చెప్పలేదు, ఆ విషయాలని నాకు ఇండియాకి వచ్చాకే తెలిసాయి, ఇది నిజం అన్నాడు ఇషాన్.
సాక్షి ఆలోచిస్తుంది. సాక్షి, నాకు ఒక మాట చెప్పు. నన్ను ఇంతగా నమ్మి నువ్వు నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు? ఇంత జరిగిన నా మీద నీకు ఇంత కూడా ప్రేమ తగ్గలేదు. అయినా కూడా నన్ను చూసి కూడా నువ్వు నా దగ్గరికి ఎందుకు రావటం లేదు అన్నాడు ఈశాన్. నాకు ఇష్టం లేదు అంది సాక్షి. ఏ ఏం ఇష్టం లేదు అన్నాడు ఈశాన్. అది కాదు, నిన్ను ఒకటి అడుగుతాను చెప్పు అంది సాక్షి. ఏంటది అన్నాడు ఈశాన్. నువ్వు తప్పు చెయ్యవు, నేను ఒక నమ్మకం నాకుంది. సరే మరి నీకు ఏముంది? కనీసం నేను ఎలా ఉన్నానో, ఏం చేస్తున్నానో, అసలు బతికి ఉన్నానా చచ్చానా అని కూడా అవసరం లేదా నీకు అంది సాక్షి. సాక్షి నేను అని ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నీకు గుర్తులేదు. సరే మరి ఆ రాత్రి తర్వాత నేనేమైపోయానని కూడా నీకు అవసరం లేదా? నన్ను వదిలి వెళ్ళి 2 ఏళ్ళయింది. వెళ్ళేటప్పుడు చెప్పలేదు. సరే కనీసం ఈ 2 ఏళ్లలో ఒక్క రోజు కూడా నా గురించి తెలుసుకోవాలనే ఆలోచన కూడా నీకు రాలేదా? వచ్చి 1 మంత్ ముందు చెప్పానని చెప్పుకుంటున్నావు. ప్రేమించానని 10 మందితో చెప్పడం గొప్ప కాదు. ప్రేమించిన మనిషిని బాధ్యతగా స్వీకరించి క్షేమంగా చూసుకోవటమే అసలైన ప్రేమ. కానీ నువ్వు ప్రేమని చెప్పి తర్వాత రోజు నుండి కనిపించకుండా పోయావు. అసలు నేను ఏ పరిస్థితిలో ఉన్నాను కూడా తెలుసుకోవాలని లేదు. నీది ప్రేమ ఎలాగుతుంది? అలాంటి నీ మీద నాకు ఇంకా ప్రేమ ఎందుకు ఉండాలి అంది సాక్షి. ఈశాన్ బాధగా తలదించుకున్నాడు. పైగా ఇప్పుడు వచ్చి ఎందుకు నా దగ్గరికి రావటం లేదు అంటే ఏంటి అర్థం? అసలు నువ్వు కనిపించగానే నేను నీ దగ్గరికి ఎందుకు రావాలి? నీకు తెలిసి చేసినా తెలియక చేసినా నా జీవితం ఇలా అవ్వటానికి కారణం నువ్వే. అందులో ఏ మార్పు లేదు. అమ్మా నాన్నతో సంతోషంగా ఉండవలసిన నేను ఇప్పుడు వాళ్ళకు దూరంగా బతుకుతున్నాను. మా నాన్నని ఎంత గౌరవంగా చూసినా వాళ్ళందరూ ఆయన ముందే నా గురించి, ఆయన పెంపకం గురించి అసహ్యంగా మాట్లాడుకుంటుంటే ఆయన గుండె తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చింది. ఇంత జరిగినా నేను నిన్ను నమ్ముతున్నాను అంటే నా ప్రేమ గొప్పతనం కాదు, అది మా అమ్మా నాన్నల పెంపకం అంది సాక్షి. ఇషాన్ అర్థం కానట్టుగా చూశాడు. అర్థం కాలేదా? నేను ప్రెగ్నెంట్ అని తెలిసి అందరూ నా గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మొదటి రోజు అమ్మ కోపం వచ్చి నన్ను కొట్టింది. నాన్నకు హార్ట్ అటాక్ రావటం అది నా వల్ల కాబట్టి అమ్మకు నా మీద ఇంకా కోపం పెరిగిపోయింది. కానీ ఆ కోపం 2 రోజులు కూడా లేదు. కారణం అమ్మకు నా మీద ఉన్న నమ్మకం. ఇంట్లో నాన్న నన్ను చేసే గారాబం చూసి రోజు నన్ను తిట్టే అమ్మ నన్ను అంతలా నమ్మింది. నాకు అలా ఆశ్చర్యం వేసింది. ఇక నాన్నైతే ఆ విషయం గురించి మళ్ళీ నన్ను అడగలేదు. కానీ తీయించుకుంటావా అని అడిగారు. నేను మాట చెప్పేలోపే అమ్మ వద్దని చెప్పింది. నేను చెప్పవలసిన మాట అమ్మ చెప్పడం నేను నమ్మలేకపోయాను. కానీ అమ్మా నాన్నలు కలిసి మాట్లాడుకొని నన్ను పిలిచి వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకురా, కావాలంటే మేము వాళ్ళతో మాట్లాడతాం అన్నారు. అందుకే నేను మీ ఇంటికి వచ్చాను. కానీ అప్పటికే నువ్వు వెళ్ళిపోయావని శీతలతో కలిసి అంది సాక్షి. ఇషాన్ ఆశ్చర్యంగా చూశాడు. ఎప్పుడు తిట్టా అమ్మ నన్ను అంతగా నమ్మింది. ప్రాణంగా ప్రేమించిన నేను ఎలా నిన్ను అపార్థం చేసుకున్నాను? కానీ ఎంత ప్రేమించినా కూడా ఇప్పుడు మా అమ్మా నాన్న అలా సొంత ఇంటిని విడిచి ఎక్కడో అద్దె ఇంట్లో బతుకుతున్నారు అంటే కారణం నువ్వే. ఇంత జరిగినా ఇప్పుడు నువ్వు కనిపించగానే వచ్చి నీ కౌగిల్లో ఒదిగిపోవాలా? అప్పుడు నా తల్లిదండ్రులు పడిన బాధకు నేనేం విలువిచ్చినట్టు? ఏం వెలిగించినట్టు అవుతుంది? అప్పుడు నాకు శీతలకి తేడా ఏముంటుంది అంది సాక్షి. కానీ వాడికి అంటూ ముందుకు వచ్చి ఏదో చెప్పబోయింది దేవి. ఇషాన్ వద్దు అన్నట్టుగా చెయ్యడ్డు పెట్టాడు. సాక్షి బాబుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిజం చెప్తే తను నిన్ను అర్థం చేసుకుంటుంది కదా నాన్న అంది దేవి. ఇప్పుడు నేను ఏం చెప్పినా తన ముందు నా తప్పుని కప్పిపుచ్చుకున్నట్టు అనిపిస్తుంది తనకి అన్నాడు ఇషాన్. నీ తప్పు లేనప్పుడు నువ్వెందుకు చెప్పకుండా ఆగిపోతున్నావు అంది దేవి. లేదమ్మా నేను తప్పు చేశాను అన్నాడు ఇషాన్. ఏంట్రా నాన్న నువ్వనేది? నువ్వు తప్పు చేయటం ఏంటి అంది దేవి అర్థం కానట్టుగా చూస్తూ. నేను తెలుసుకోలేకపోయానమ్మా, అదే నేను చేసిన తప్పు. ఇంత జరిగింది, సాక్షి అన్ని బాధలు పడింది, కానీ నేను తెలుసుకోలేకపోయాను. అది నా తప్పే కదా అన్నాడు ఇషాన్. కానీ నీకు తెలియదు కదా, ఎన్ని రోజులు సాక్షి బాగానే ఉంది అనుకున్నావు అంది దేవి. అదే అమ్మా నేను చేసిన పెద్ద తప్పు. నా గొంతుతో వేరే వాళ్ళు ఒక్కసారి మాట్లాడితేనే అది నేను కాదని తనకు తెలిసింది. మరి నేను అన్నిసార్లు మాట్లాడాను, అది సాక్షి కాదని నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను అని అరిచి పక్కన ఉన్న ఫ్లవర్ వాజుని విసిరికొట్టాడు ఇషాన్. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇషాన్ ఏడుస్తూ మోకాళ్ళపై కూలబడి తన ప్రేమలో నిజం ఉందమ్మా, అందుకే ఇంత జరిగినా కూడా తన నిజాన్ని మాత్రమే నమ్ముతూ వచ్చింది. కానీ నాకెందుకు నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలియలేదు. అంటే అది
నాది ప్రేమ కాదా? నేను ఎందుకు తెలుసుకోలేకపోయానమ్మా? ఎందుకు అంటూ తల కొట్టుకుంటున్నాడు. ఇషాన్ అంటూ తన దగ్గరికి వచ్చింది దేవి. ఇషాన్ పైకి లేచి రూమ్లోనికి వెళ్ళిపోయాడు. ఇషాన్ ఏడవటం చూసి అక్కడ ఉన్న వాళ్ళకే కాదు, విక్రాంత్కి కూడా ఎందుకో బాధ అనిపించింది. కొన్ని రోజులు దూరంగా ఉండి మర్చిపోతాడు అనుకున్నాడు, కానీ మరీ ఇంతలా బాధపడతాడని అతను ఊహించలేదు. సాక్షి బాబుతో ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మా నాన్న చూసి, అమ్మా నాన్న అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి, మీకేం కాలేదు కదా అని వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలాయేమో అని చూస్తుంది. మాకేం కాలేదురా తల్లి, నువ్వు బాబు బాగానే ఉన్నారా అని అడిగారు విశ్వనాథం గారు. మేము బాగానే ఉన్నాను నాన్న, ఇక మీదట మీరు మాకు దూరంగా ఉండవలసిన అవసరం లేదు, మీరు ఇక్కడే ఉండండి అంది సాక్షి. మేము ముందు నుండే చెప్తున్నాం కదా, కలిసే ఉందామని, నువ్వే చూసేవాళ్ళు మమ్మల్ని ఏదో అంటారని దూరంగా ఉండమంటున్నావు అని. సర్లే వాణ్ణి ఇలా ఇవ్వు అని బాబుని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది సాక్షి వాళ్ళ అమ్మ. నాన్న మీరు నిజంగానే బాగున్నారా అంది సాక్షి విశ్వనాథం గారి వైపు బాధగా చూస్తూ. విశ్వనాథం గారు సాక్షి తలపై చేయి పెట్టి, నువ్వు ఉండగా మాకేంటి తల్లి అని సాక్షి నుదుటిపై ముద్దు పెట్టి, భయపడ్డావా అన్నారు. సాక్షి ఏడుపు మొహం పెట్టుకుని విశ్వనాథం గారిని హత్తుకుంది. ఒసే సాక్షి, మేము ఏ రూమ్లో ఉండాలో చెప్పవే, లేదంటే అని అరిచింది సాక్షి వాళ్ళ అమ్మ. విశ్వనాథం గారు సాక్షి నవ్వుకున్నారు. చూసావా, నీ మీద అరవటం మళ్ళీ మొదలుపెట్టింది మీ అమ్మ అన్నారు విశ్వనాథం గారు. అదేం లేదు నాన్న, అమ్మకి నేనంటే చాలా ఇష్టం, కానీ పైకి చూపించింది అంతే అంది సాక్షి. నువ్వు ఎప్పుడూ అంతే, ఎవరి మీద అనవసరంగా కోపడో. సరే వెళ్ళు, మీ అమ్మ పిలుస్తుంది అన్నారు విశ్వనాథం గారు. సరే నాన్న నీ రూమ్లోకి వచ్చి, ఏంటమ్మా గోల పెడుతున్నావు, నీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉండు అంది సాక్షి. అదేం కుదరదు, నేను నా మనవడితో ఉంటాను, ఏ రకన్నా ఉండనిస్తావా నీతో అంది బాబు వైపు చూసి. బాబు నవ్వుతూ సాక్షి వాళ్ళ అమ్మ బుగ్గ చప్పరిస్తున్నాడు. అమ్మా వీడికి నువ్వు చాలా నచ్చేసావు, చూడు ఎలా చప్పరిస్తున్నాడో అంది సాక్షి నవ్వుతూ. నువ్వు వీడికి స్నానం చేయించవా అని అడిగింది సాక్షి వాళ్ళ అమ్మని. పొద్దున చేయించాను అంది సాక్షి. పొద్దున కాదే, ఇప్పుడు పిల్లలకి రోజుకి 2 సార్లు స్నానం చేయించాలి, అప్పుడే వాళ్ళకి ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది, అప్పుడే బాగా నిద్ర వస్తుంది. ఉండు నేను చేయిస్తాను, నువ్వు వీడికి బట్టలు తీయి అని బాబుని తీసుకుని వెళ్ళింది. సాక్షి బాబు కోసం బట్టలు వెతుకుతూ అక్కడ కనిపించిన డ్రెస్ తీసుకుని చూసింది. అది ఇషాన్ తన బర్త్డే రోజున సాక్షికి ఇచ్చిన డ్రెస్. అది చూస్తుంటే సాక్షి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఒసే ఇక్కడ వేడి నీళ్ళు కావాలంటే ఏది తిప్పాలి, నాకు అర్థం కావట్లేదు, ఒకసారి ఇలా రావే అని అరిచింది సాక్షి వాళ్ళ అమ్మ. సాక్షి కళ్ళు తుడుచుకొని, ఉండు నేను వస్తున్నా అని డ్రెస్ లోపల పెట్టేసి టవల్ తీసుకొని వాష్రూమ్లోనికి వెళ్ళింది. దేవి ఎంత పిలిచినా ఇషాన్ రూమ్లో నుండి బయటికి రావట్లేదు. లోపటి నుండి క్లోజ్ చేసుకుని ఉండటం వల్ల లోపల ఏం జరిగేది అర్థం కావట్లేదు, కానీ లోపల సామాను పగలగొడుతున్న శబ్దం వినిపిస్తుంది. దేవి కంగారు పడుతూ జానకమ్మ దగ్గరికి వచ్చి, అత్తయ్య ఎంత పిలిచినా వాడు బయటికి రావట్లేదు, లోపల ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి, నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య, మీరేంటి చెప్పండి, వాడిని తలుపు తీయమని అంది ఏడుస్తూ. జానకమ్మ కాళ్ళు నొప్పులు ఉన్నా సరే మనవడి కోసం అతి కష్టంగా పైకి వచ్చి, రే నాన్న ఇషాన్ తలుపు తీరా, నా మాట వినరా అంటూ తలుపు తడుతుంది. వద్దు నానమ్మ, ఎవరు నన్ను పిలవకండి, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అరిచాడు ఇషాన్ లోపటి నుండి. ఒకసారి తలుపు తీరా, నేను నీతో కాస్త మాట్లాడాలి అంది జానకమ్మ. లేదు తీయను అన్నాడు ఇషాన్. ముందు తలుపు తీ, నేను చెప్పేది విను అంది జానకమ్మ. రే ఇషాన్ తలుపు తీరా అంటూ ఏడుస్తుంది దేవి. రే కన్నా, మీ అమ్మ నీకు ఏమవుతుందో అని పిచ్చిదానిలా ఏడుస్తుంది, ఒక్కసారి దాని బాధ అర్థం చేసుకో, తలుపు తీ అంది జానకమ్మ. దేవి ఏడుపు వినిపించగానే లేచి వచ్చి తలుపు తీసి వెళ్ళి బెడ్రూమ్లో ఒరిగి కింద కూర్చున్నాడు. రూమ్ అంతా చిందరవందరంగా ఉంది. ఇషాన్ చేతి నుండి రక్తం కారుతుంది. అది దేవి కంగారు పడుతూ ఇషాన్ దగ్గరికి వచ్చి చీర కొంగు చించి ఇషాన్ చేతికి కట్టింది. జానకమ్మ లోపలికి వచ్చి ఇషాన్ పక్కన బెడ్పై కూర్చుని ఇషాన్ తల నిమురుతున్నాడు. ఇషాన్ జానకమ్మ వాళ్ళు తల పెట్టుకొని ఏడుస్తున్నాడు. తర్వాత రోజు, నానా 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 అంటూ పదే పదే నామస్మరణలో ఉన్నాడు బుజ్జిబాబు. బాబు ముందు తల పట్టుకుని కూర్చుంది సాక్షి. సాక్షిని చూసి నవ్వుతూ మళ్ళీ మళ్ళీ అలాగే పిలుస్తాడు. ఏమైంది బాబు, పాలు కూడా పట్టకుండా తల పట్టుకుని కూర్చున్నావు పొద్దున్నుంచి అని బాబుని తీసుకుని సాక్షి వాళ్ళ అమ్మ.
సోనియా ముసిముసిగా నవ్వుకుంటూ, వాడు పిలిచే పిలుపు మీ కూతురికి బాగా డిస్టర్బ్ చేస్తుందేమో ఆంటీ అంది. సాక్షి సోనియా వైపు కోపంగా చూసింది. సోనియా నవ్వాపుకొని ఏం ఎరగనట్టు తల తిప్పుకుంది. నిన్నటి వరకు అమ్మ అమ్మ అంటూ నా చుట్టూ తిరిగి ఇప్పుడు నానేంట్రా, పళ్ళు రాళ్ళ కొడతా ఇంకోసారి నా ముందు అలా పిలిచావంటే అంది సాక్షి. వాడు ఉన్న 2 పళ్ళు ఈకిలించి నవ్వుతున్నాడు. ఉన్న 2 పళ్ళు ఏ రాళ్ళు కొడతావులే, కానీ ముందు ఈ విషయం చెప్పు అంది సాక్షి వాళ్ళ అమ్మ. ఏంటమ్మా అంది సాక్షి. ఆ అబ్బాయిని నిజంగానే మోసం చేశాడా, వాడు అంత చెడ్డవాడా అంది సాక్షి వాళ్ళ అమ్మ. అమ్మా అని అరిచింది కోపంగా. సోనియా కాసేపు ఆలోచించి, అవునంటీ అతను చాలా మోసగాడు, ఇంతకుముందు చాలామంది అమ్మాయిలతో తిరిగాడంట అంది. పిచ్చి పిచ్చిగా అయితే చెంప పగల కొడతా, నువ్వు చూసావా అని ఆ అమ్మాయితో తిరగడం అంది సాక్షి. నేను చూడలేదు, కానీ వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నాను అంది సోనియా. ఎవరే నీకు చెప్పింది, నా ముందుకు తీసురా, వాళ్ళ కాళ్ళు విరక్కొడతాను అంది సాక్షి. నేనే చెప్పాను. సాక్షి తల తిప్పి చూసింది. గుమ్మన్న నిలబడి ఉన్న ఇషాన్. సాక్షి ఆశ్చర్యంగా చూసింది. ఎవరమ్మా ఈ అబ్బాయి అంది సాక్షి వాళ్ళ అమ్మ. నా నా అంటూ ఇషాన్ వైపు చేతులు చూపిస్తున్నాడు బాబు. సాక్షి బాబు వైపు కోపంగా చూస్తుంది. నీ మనవడు చెప్పేశాడు ఆంటీ అంది సోనియా. ఓహో బాబు మీరా, లోపలికి రండి అంది సోఫా వైపు చూపించి. ఏమండి అల్లుడు గారు వచ్చారు, మీరు బయటికి రండి అని అరిచింది సాక్షి వాళ్ళ అమ్మ. ఆ మాట వినగానే ఇషాన్ ఆశ్చర్యంగా చూశాడు. అమ్మా నువ్వేం చేస్తున్నావు అంది సాక్షి. నువ్వు ఉండవే అని సాక్షిని కసిరి, రా బాబు వచ్చి కూర్చో అంది సాక్షి వాళ్ళ అమ్మ. ఇంతలో లోపల నుండి బయటికి వచ్చి, ఏమైంది అన్నారు విశ్వనాథం గారు. ఇషాన్ వైపు చూసి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయ్యో లే బాబు అని ఇషాన్ పైకి లేపి, ఎవరు బాబు నువ్వు అన్నాడు విశ్వనాథం గారు. నన్ను క్షమించండి అంకుల్ అన్నాడు ఇషాన్. అర్థం కానట్టుగా చూశాడు ఆయన. నా పేరు ఇషాన్, నేనే మీ కూతురి జీవితాన్ని ఇలా అవ్వడానికి కారణం అయిన వాడిని అన్నాడు ఇషాన్. విశ్వనాథ్ సాక్షి వైపు చూశారు. సాక్షి తలదించుకుంది. నాకు తెలుసు నా మీద మీకు చాలా కోపంగా ఉంటుంది, నేను తప్పు చేశాను, మీరు ఏ శిక్ష విధించినా సరే నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నేను సాక్షిని దూరం అయ్యి ఇంకా బతకలేను అన్నాడు ఇషాన్ కళ్ళ నిండా నీళ్లతో. బాబు మాకు మీ మీద ఎలాంటి కోపం లేదు, ఎందుకంటే ఇదంతా నువ్వు తెలిసి చేసింది కాదు. నీకు నా కూతురంటే ఎంత ఇష్టమో నీ కళ్ళల్లో చూస్తుంటే తెలుస్తుంది. జరిగిన దాంట్లో నీకు తెలియచేసిన తప్పేం లేదని నా కూతురు మాటలో తెలుస్తుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు. దానికి నిన్ను క్షమించాలి, కానీ మాకు మా కూతురు ఉంది, తనకన్నా విలువైనది ఏదీ కోల్పోలేదు, కానీ నీ వల్ల తను చాలా కోల్పోయింది. నిన్ను క్షమించాల్సింది మేం కాదు సాక్షి. తనకి ఇష్టమైతే నేను పంతులు గారితో మాట్లాడి మీ పెళ్లికి ఏర్పాటు చేస్తాను, కానీ అది తన మాట మీదే ఆధారపడి ఉంటుంది అన్నారు విశ్వనాథం గారు. ఇషాన్ తలెత్తి సాక్షి వైపు చూడలేకపోతున్నాడు. విశ్వనాథం గారు ఏదో సైగ చేసి నేను అలా వెళ్ళొస్తాను అని బయటికి వెళ్ళిపోయారు. సాక్షి వాళ్ళ బాబుని కిందకు దించి, అమ్మ సోనియా నువ్వు ఆఫీస్కి వెళ్తే దారిలో మార్కెట్ దగ్గర నన్ను వదిలేయి, ఇంట్లో కూరగాయలు లేవు, పైగా బాబుకు సంబంధించిన వస్తువులు తీసుకోవాలి అని ఒక గ్రోసరీ బ్యాగ్ తీసుకుని సోనియా వెంటే వెళ్ళిపోయింది. సాక్షి వాళ్ళు వెళ్ళిన వైపు కోపంగా చూస్తుంది. బాబు వాళ్ళ అమ్మానాన్న వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. ఇషాన్ తలెత్తి సాక్షి వైపు చూశాడు. సాక్షి కాసేపు ఆలోచించి రూమ్లోనికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. ఇషాన్ బాధగా చూస్తున్నాడు. బాబు పాక్కుంటూ వెళ్ళి ఇషాన్ కాళ్ళు పట్టుకుని పైకి లేచి ఇషాన్ని చూసి నవ్వుతున్నాడు. ఇషాన్ నవ్వుతూ చూసి బాబుని ఎత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టాడు. బాబు నానా నానా అంటూ ఇషాన్ బుగ్గ పట్టుకుని లాగుతున్నాడు. ఆ పిలుపు విని ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఇషాన్. ఆ పిలుపు చాలా కొత్తగా వింతగా అనిపిస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలిగిస్తుంది తనకి. కిటికీల నుండి వాళ్ళనే చూస్తున్న సాక్షికి ఇషాన్ బాబుని ఎత్తుకొని ముద్దు పెడుతుంటే సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. బాబు నాన్న అందుకు సంతోషంతో నవ్వుతూ అనుకోకుండా తల తిప్పి కిటికీల నుండి చూస్తున్న సాక్షి వైపు చూశాడు ఇషాన్. సాక్షి తడబడుతూ కిటికీ మూసేసింది. ఇషాన్ బాబు వైపు చూసి, రే నాన్న మీ అమ్మకు నా మీద కోపం పోవాలంటే నేనేం చేయాలరా అన్నాడు. బాబు ఇషాన్ బుగ్గ పట్టుకొని లాగుతూ ఇషాన్ మెడలో ఉన్న చైన్ తీసి కిలకిలా నవ్వుతూ బుగ్గను వదిలేసి చైన్ పట్టుకొని లాగుతున్నాడు. కావాలా చెప్పు, నీకు ఇది కావాలా అన్నాడు ఇషాన్. ఊ ఓ అంటూ పైకి కిందకి ఊగుతున్నాడు వాడు. సాక్షి మెల్లగా విండో ఓపెన్ చేసి చూస్తుంది. ఇషాన్ తన మెడలో ఉన్న చైన్ తీసి, ఇదిగో వేసుకో అని బాబు మెడలో వేసి, బాగుంది కదా అన్నాడు ఇషాన్.
బాబు మెడలో ఉన్న చైన్ పట్టుకొని లాగుతూ ఇషాన్ వైపు నవ్వుతూ చూస్తున్నాడు. అరే అలా లాక్కూడదు, దా ఇక్కడ కూర్చుందా అని సోఫాలో కూర్చొని బాబును కూర్చోబెట్టుకున్నాడు. సాక్షి మెల్లగా కిటికీ ఓపెన్ చేసి చూస్తుంది. బాబు కూర్చోకుండా లేచి నిలబడుతున్నాడు. ఇషాన్ ఎన్నిసార్లు కూర్చోబెడుతున్నా లేచి నిలబడి ఇషాన్ మెడ చుట్టూ చేతులు వేసి ఇషాన్ పొట్టపై నుండి నిచ్చెల్లా పైకి ఎక్కుతున్నాడు. ఇషాన్ జుట్టు పట్టుకుంటున్నాడు. నేను చేయవలసిన పని భాడే చేస్తున్నాడు అనుకొని నవ్వుకుంటుంది సాక్షి. ఏం చేస్తున్నావు, వదులు అంటూ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఇషాన్. కానీ ఎంత విడిపించుకోవడానికి ట్రై చేస్తే అంత గట్టిగా పట్టుకొని లాగుతున్నాడు వాడు. దాంతో ఇషాన్ గట్టిగా అరుస్తున్నాడు. అది చూసి సాక్షి నవ్వుతుంది. ఆ నవ్వు విని ఇషాన్ తల తిప్పి చూశాడు. సాక్షి టక్కున పక్కకు తప్పుకొని దాక్కుంది. ఇషాన్ అటు ఇటు చూసి, రే బాబు, ఈ ఇంట్లో దెయ్యాలేమైనా ఉన్నాయా, మనిషి కనిపించకుండా నవ్వు వినిపిస్తుంది అన్నాడు. ఆ మాట విని కోపంగా తలుపు తీసి బయటికి వచ్చి, ఏంటి ఏమన్నావు, నువ్వు దెయ్యం నవ్వులా ఉందా అంది. ఇషాన్ పైకి లేచి నిలబడ్డాడు. సాక్షి బయటికి రాకూడదు అనుకుంటూనే తనకు తెలియకుండానే రావడంతో కళ్ళు మూసుకుని తలదించుకుంది. ఇషాన్ కాసేపు ఆలోచించి మెల్లగా సాక్షి వైపు అడుగులు వేశాడు. సాక్షి మెల్లగా వెనక్కి జరుగుతూ నా దగ్గరికి రావద్దు అంది. ఆ మాటకి ఇషాన్ అక్కడే ఆగిపోయాడు. సాక్షి తలెత్తి ఆశ్చర్యంగా చూసింది. ఇషాన్ బాబుని కిందకు దించి మెయిన్ డోర్ వైపు నడిచాడు. ఇషాన్ వెళ్ళిపోతుంటే సాక్షి కంగారుగా చూసింది. ఇషాన్ బయటికి వెళ్ళి చుట్టూ చూసి మళ్ళీ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి సాక్షి వైపు వేగంగా వచ్చాడు. సాక్షి భయంగా చూస్తూ వెనక్కి నడుస్తూ గోడ తగలగానే ఆగిపోయి గట్టిగా కళ్ళు మూసుకొని కాళ్ళకి చల్లగా వేళ్లు తగిలితేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది. ఇషాన్ మోకాళ్ళ మీద కూర్చొని సాక్షి పాదాలపై చేయి పెట్టాడు. ఏం చేస్తున్నావు అని మోకాళ్ళ మీద కూర్చుని సాక్షి. ఇషాన్ తలెత్తి సాక్షి వైపు చూశాడు. కళ్ళనిండా నీళ్లతో ఎర్రగా మారిపోయే ఆ కళ్ళు. సాక్షి కంగారుగా చూసింది. నాకు ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియటం లేదు. సారీ అనే పదం చాలా చిన్నదే కావచ్చు, కానీ నేను ఏది తెలిసి చేసింది కాదురా అన్నాడు ఇషాన్. నాకు తెలుసు అంది సాక్షి. ఇషాన్ ఆశ్చర్యంగా చూశాడు. సాక్షి ఇషాన్ కళ్ళు తుడిచింది. నాకు తెలియటం లేదు, నీ కోపాన్ని ఎలా తగ్గించాలో, నిన్ను ఎలా బ్రతిమలాడాలో. పెళ్లి చేసుకున్నాడు, ప్రేమించినవాడు బతిమాలటం కూడా నేర్చుకోవాలేమో, ఎందుకంటే నాకు అవన్నీ రావు. కానీ నిజం చెప్తున్నా, తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. ఇంతకుముందు తెలియక చేసిన తప్పులు నన్ను క్షమించు, అంతేకాని నన్ను దూరం పెట్టుకు, ఇలా నన్ను వదిలేకు, నేను తట్టుకోలేను. అబ్బాయిలు ఏడవకూడదంట, ఏడిస్తే అసలు నమ్మరంట. కానీ నాకు ఏడుపు ఆగట్లేదు సాక్షి. ఇప్పటికీ నేను ఏది కావాలని చేయలేదు, నన్ను నమ్ము అని గట్టిగా హత్తుకొని ఏడవాలనుంది. మళ్ళీ నువ్వు నన్ను ఏమన్నా అనుకుంటావేమని భయంగా కూడా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు ఇషాన్. సాక్షి ఇషాన్ మొహాన్ని చేతిలో తీసుకొని, నాకు నా మీద కంటే నీ మీదే ఎక్కువ నమ్మకం ఉంది ఇషాన్. నాకెంత కోపం ఉన్నా నువ్వు ఏడిస్తే నేను చూడలేను, అది నా వీక్నెస్. మరి ఎందుకు నేను ఎంత ఏడుస్తున్నా నువ్వు నన్ను దూరం పెడుతున్నావు అని నీకు అడగాలి అనిపించవచ్చు, కానీ అడక్కు, ఎందుకంటే నాకు తెలీదు. నువ్వు ఏడిస్తే నాకు ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. నిన్ను దూరం పెట్టడానికి నా మనసు అంగీకరించడం లేదు అంది. ఇషాన్ తలెత్తి సాక్షి వైపు చూశాడు. కానీ జరిగిన దానివల్ల నిన్ను దగ్గరికి తీసుకోవాలంటే నా ఆత్మాభిమానం అడ్డొస్తుంది అంది సాక్షి. ఇషాన్ అర్థం కానట్టు చూశాడు. కనీసం నీ తప్పు నీకైనా తెలియాలి అనిపిస్తుంది. ఆ రోజు బస్ స్టాప్లో నిన్ను చూడగానే చాలా సంతోషం వేసింది. కానీ ఒక్క క్షణం ఇంత జరిగినా కూడా నువ్వు అలా ఏం తెలియని వాళ్ళ ఉంటే ఎందుకో నేను తీసుకోలేకపోయాను. అర్థం కాలేదు నాకు. అందుకే అక్కడి నుండి ఎక్కడ నిన్ను దగ్గరగా తీసుకుంటానన్న భయంతో పిల్లాడికి జ్వరంగా ఉన్నా కూడా వర్షంలో కారు దిగి వెళ్ళిపోయాను అంది సాక్షి. ఇషాన్ కూడా చూశాడు. మనం చేసిన తప్పుకి శిక్ష పడకపోయినా పర్లేదు, కానీ మన మనసుకి అనిపించాలి, నేను ఈ తప్పు ఎందుకు చేశానో ఇంకోసారి చెయ్యకూడదని. కానీ నువ్వు నా వెంట తిరుగుతున్నావు కూడా, నీలో అలాంటి ఫీలింగ్ నాకు కనిపించలేదు అంది సాక్షి. ఇషాన్ తలదించుకున్నాడు. సాక్షి చిన్నగా నవ్వి, నేను పిచ్చిదాన్నో మంచిదాన్నో నాకే అర్థం కాదు. ఎందుకంటే ఇంత జరిగినా ఇంట్లో ఎవరూ లేనప్పుడు నీ ఫోటో వీటికి చూపించి నాన్న అని పిలవమని దాన్ని అంది సాక్షి.
ఇషాన్ ఆశ్చర్యంగా చూశాడు. కానీ వాడు అసలు ఒక్కసారి కూడా పిలవలేదు. ఆ రోజు నువ్వు వాచ్మెన్తో మాట్లాడుతున్నప్పుడు నీ వైపు వేలు చూపిస్తూ మొదటిసారి నానా నాన్న అంటూ నాకు చెబుతుంటే ఆ సంతోషం మాటలో చెప్పలేనిది. వెంటనే వీడిని నీ దగ్గరికి తీసుకొద్దాం అనుకున్నాను, కానీ నా అడుగులు ముందుకు పడలేదు. మరొక రోజు బాబు ఏడుస్తున్నాడని టవల్తో అలాగే బయటికి వచ్చాను. అద్దంలో కర్టెన్ వెనుక దాక్కొని కనిపించావు. నేను అలా ఉన్నప్పుడు సోనియా వస్తేనే లోపలికి పరిగెడతాను. అలాంటిది అప్పుడు నాకు కాస్త కూడా కంగారుగా అనిపించలేదు, కానీ నువ్వు కంగారు పడి పారిపోయావు. నాకు నవ్వొచ్చింది. నువ్వేం మారలేదు ఇషాన్ అనుకున్నాను. ఇంత అమాయకుడివి అలా కావాలని చేస్తావని అనుకున్నానా? అది తప్పేమో, కానీ నేనేం చేయను చెప్పాను కదా. కనీసం నీ మనసుకైనా తెలియాలి. తప్పు తెలుసుకున్నాకే నువ్వు నా దగ్గరికి రావాలి అనే మనసుకి నువ్వు ఎన్ని తప్పులు చేసినా పట్టదు. నువ్వు పక్కన ఉంటే చాలు అంటుంది అది. కానీ నా ఆత్మాభిమానం అంగీకరించట్లేదు. దానికి మా అమ్మ నాన్న పడిన బాధ కూడా తోడయ్యింది. నీ వైపు అడుగు వేయలేను. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు వాళ్ళే నిన్ను యాక్సెప్ట్ చేశారు. దానికి కారణం నా మీద ఉన్న నమ్మకం అంట. కొత్తగా ఉంది కదా. వాళ్ళ కోసం నేను నీకు దూరంగా ఉంటే ఇప్పుడు వాళ్ళే నిన్ను క్షమించేస్తున్నారు. మా అమ్మ అయితే అల్లుడుగారనేసింది. దానికి ఎంత కోసమో తెలుసా? రాక్షసి నేను చిన్న మాటన్నా ఊరుకోదు. అలాంటిది ఇంత జరిగినా ఇంత ఈజీగా ఎలా తీసుకుందో అర్థం కావట్లేదు. ఆఖరికి వాడు కూడా నిన్ను చూడగానే గుర్తుపట్టి నానా అని పిలుస్తూ నిన్ను యాక్సెప్ట్ చేసేసాడు. మరి ప్రేమించిన దాన్ని, నిన్ను మనస్ఫూర్తిగా కావాలని కోరుకునేదాన్ని నేనెలా కాదంటాను ఇషాన్ అంది సాక్షి కళ్ళ నిండా నీళ్లతో ఇషాన్ వైపు చూస్తూ. ఇషాన్ సాక్షిని గట్టిగా హత్తుకొని ఏడుస్తున్నాడు. నువ్వు నాకు కావాలరా. నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఆఖరికి కత్తితో నువ్వు నా గొంతుని కోసేసినా అది నిన్నే కోరుకుంటుంది అని ఏడుస్తుంది సాక్షి. ఐ లవ్ యూ సాక్షి అన్నాడు ఇషాన్ ఏడుస్తూ. ఐ లవ్ యూ సో మచ్ అని ఇషాన్ని గట్టిగా హత్తుకుంది. సాక్షి మొహాన్ని చేతిలో తీసుకుని నన్ను క్షమించు అన్నాడు ఇషాన్. సాక్షి తల అడ్డంగా ఊపింది. ఎందుకు అన్నాడు ఇషాన్. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మరి క్షమించడం ఎలా కుదురుతుంది అంది సాక్షి చిన్నగా నవ్వుతూ. అయితే నన్ను ఎప్పటికీ మన్నించలేవా అన్నాడు ఇషాన్. నా వల్ల ప్రేమించడం మాత్రమే జరుగుతుంది, మరో ఫీలింగ్ ఏదీ రాదు అంది సాక్షి. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఇషాన్. అది నా చేతుల్లో లేదు. అయితే మీ అమ్మా నాన్నని అడుగుతాను, వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతిమలాడతాను అన్నాడు ఇషాన్. వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నారు అంది సాక్షి. మరి ఎవరిని అడగాలి అన్నాడు ఇషాన్. సాక్షి తల తిప్పి బావ వైపు చూసి నీ కొడుకుని అడగాలి అంది. నీ కొడుకేంటి, మన కొడుకు అన్నాడు ఇషాన్. సాక్షి ఇషాన్ కళ్ళలోకి చూసింది. ఇషాన్ బాబు వైపు చూశాడు. అప్పటి వరకు వాళ్ళ వైపే నోరెళ్ళు పెట్టి చూస్తున్న బాబు ఇషాన్ తనను చూడగానే నవ్వుతూ వేగంగా పాక్కుంటూ ఇషాన్ దగ్గరికి వచ్చి ఇషాన్ చేయి పట్టుకొని లేచి నుంచున్నాడు. అరే బాబు, మీ అమ్మని నాకు ఇచ్చి పెళ్లి చేయరా, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు ఇషాన్. బాబు తల అడ్డంగా ఊపాడు. అది చూసి సాక్షి నవ్వుకుంటుంది. అరే నీకు దండం పెడతారా, ఒప్పుకోరా అని రెండు చేతులు జోడించాడు. బాబు కిలకిలా నవ్వుకుంటూ తల అడ్డంగా ఊపుతున్నాడు. ఏంటి వీడు నా మాట వినటం లేదు అన్నాడు ఇషాన్. వాడు ఎవరి మాట విండో, అందరూ వాడి మాటే వినాలి అంది సాక్షి. అయితే అన్నీ నీ పోలికలేనా, నాది ఒక్కడు కూడా రాలేదా అన్నాడు ఇషాన్ ఏడు మొహం పెట్టుకొని. ఎందుకు రాలేదు, చాలా ముఖ్యమైన పోలికే వచ్చింది అంది సాక్షి. ఇషాన్ యాంగ్జైటీగా నవ్వుతూ ఏంటది అన్నాడు. అమ్మాయిలు చూసి పారిపోవటం అని నవ్వుతుంది సాక్షి. ఇషాన్ తల కొట్టుకున్నాడు. బాబు ఇషాన్ తల మీద కొడుతున్నాడు. రే ఎందుకు కొడుతున్నారా అని బాబును పట్టుకొని వీడు వచ్చిన దగ్గర నుండి నన్ను కొట్టుతూనే ఉన్నాడు అన్నాడు ఇషాన్. వాడి అమ్మను ఏడిపించిన వాళ్ళ మీద వాడికి చేతనైనంత పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు వాడు అంది సాక్షి కాస్త గర్వంగా. ఇషాన్ ఆశ్చర్యంగా చూసి అంటే నేను నిన్ను ఏడిపించానా అన్నాడు. ఏడిపించలేదా, ఎంత ఏడిపించానన్నో ఉండు, నా పక్క కూడా వాడితోనే తీర్చుకుంటాను అంది సాక్షి. ఇందాక ప్రేమ తప్ప ఏం చూపించలేనన్నా అన్నాడు. అందుకేగా వాడి చేత తీర్చుకుంటున్నాను అని అంది. రాక్షసి నిన్ను అని సాక్షి చేపట్టుకుని దగ్గర లాక్కున్నాడు. ఏం చేస్తున్నావు బాబు అని బాబు వైపు చూస్తుంది సాక్షి. రే ఏం చేస్తున్నావురా అన్నాడు ఇషాన్. బాబు ఇషాన్ జుట్టు పట్టుకొని వెనక్కి లాగుతున్నాడు. దాంతో ఇషాన్ గట్టిగా అరుస్తున్నాడు. అరే నా కొడక ఏం చేస్తున్నారా వదులు అన్నాడు.
అయినా బాబు వినకుండా అలానే లాగుతూ నవ్వుతున్నాడు. సాక్షి నవ్వుకుంటుంది. వారం రోజుల్లో మంచి ముహూర్తం పెట్టి వాళ్ళ పెళ్లి జరిపించారు. విక్రాంత్ని ఇంట్లో ఎవరూ పట్టించుకోవటం లేదు. ఆఖరికి దేవి కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. అదే అతనికి పెద్ద శిక్షలా అనిపిస్తుంది. చేసిన తప్పు సీత జైలు శిక్ష అనుభవిస్తుంది. కానీ ఏ శిక్ష విధించకుండానే విక్రాంత్కి కన్న తల్లి, కట్టుకున్న భార్య, కన్న కొడుకు, కనీసం తనని మనిషిలా చూడకపోవటం అతనికి నరకంగా అనిపిస్తుంది. రూమ్లో నుండి బయటికి రావాలంటే మొహం చెల్లటం లేదు తనకి. బుజ్జిబాబు బుల్లి పంచు కట్టుకొని అమ్మా నాన్న పెళ్ళిలో ఇద్దరి మధ్యలో కూర్చొని ఫోటోలు పోజులు ఇస్తున్నాడు. కొన్ని ఇషాన్ జుట్టు పట్టుకొని లాగుతున్నాడు కూడా. అదే రోజు రాత్రి ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. పైన సాక్షిని ఆట పట్టిస్తూ లోపలికి పంపిస్తున్నప్పుడు కింద అందరి కాళ్ళ మధ్యలో నుండి దూరి ఎవరికీ తెలియకుండా రూమ్లోకి వెళ్ళిపోయాడు బుడ్డోడు. అమ్మా, బాబుని లేకపోతే ఏడుస్తాడు, వాడిని కూడా ఇవ్వు అంది సాక్షి. ఈ 3 రోజులు వాడు నా దగ్గరే ఉంటాలే, నువ్వెళ్ళు అంది సాక్షి వాళ్ళ అమ్మ. పాపం వాడు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయిన సంగతి తెలియక. అది కాదమ్మా, నా మాట విను అని సాక్షి ఎంత చెప్పినా వినకుండా డోర్ క్లోజ్ చేసి బయట నుంచి లాక్ చేసి వెళ్ళిపోయింది ఆవిడ. సాక్షి తల కొట్టుకొని ఇప్పుడు వాడు ఎంత ఏడుస్తాడో అనుకుని వెనక్కి తిరిగేసరికి చీర పట్టుకొని లాగుతూ నవ్వుతూ కనిపించాడు. సాక్షి సంతోషంగా చూసి, అరే కన్నా, నువ్వు లోపలికి ఎలా వచ్చావు అని బాబుని ఎత్తుకుంది. బాబు సాక్షి పాల్ గ్లాస్ పట్టుకొని చేతిని పట్టుకొని లాక్కొని తాగటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇషాన్ వాళ్ళ దగ్గరికి వచ్చి, అరే అవి నావి, మీ అమ్మ నా కోసం తెచ్చింది అని గ్లాస్ లాక్కున్నాడు. బాబు ఇషాన్ని చూసి నవ్వుతూ చేతులు చాచాడు. నా దగ్గరికి వస్తావా, సరే రా అని బాబుని ఎత్తుకుని, పాలు తాగుతావా, సరే ఇదిగో తాగు అంటూ చిన్నగా తాగిస్తూ వెళ్ళి బెడ్పై కూర్చున్నాడు. సాక్షి పక్కన ఉన్న టవల్ తీసుకుని వచ్చి ఇషాన్ పక్కన కూర్చొని బాబు డ్రెస్పై పడకుండా అడ్డుపెట్టి బాబు మూతి తుడుస్తుంది. ఇషాన్ గ్లాస్తో వాడికి తాగటం రాదు అంది. ఏం పర్లేదు, వాడి గ్లాస్తో తాగాలనుంది, తాగని. ఏరా బాబు, అమ్మకు చెప్పు, మళ్ళీ డిస్టర్బ్ చేయకు అని అన్నాడు ఇషాన్. బాబు సాక్షి వైపు నవ్వుతూ చూశాడు. బాబు, ఏంటి బాబు, వాడికి ఓ పేరుంది, ఎప్పుడు చూడు బాబు బాబు అంటావు అంది సాక్షి. ఏం పేరు కన్నా, కన్నా అంటూ పిలుస్తావు అదేనా, నీకు తెలుసు అది నా చిన్నప్పుడు ముద్దు పేరంట అన్నాడు ఇషాన్. అయితే ఏంటి, వాడు చిన్ని కృష్ణలా అనిపిస్తున్నాడా, అందుకే కన్నా అంటాను, అయినా వాడికి అసలు పేరు కూడా ఉంది అంది సాక్షి. ఏం పేరు అన్నాడు ఇషాన్. సాహాన్ష్ అంది సాక్షి బాబు వైపు ప్రేమగా చూస్తూ. ఏంటి సాహాన్షా, కొత్తగా ఉంది, ఇంతకీ ఆ పేరు ఎందుకు పెట్టావు అన్నాడు ఇషాన్. ఎందుకా అంటే మన ఇద్దరి పేర్లో లెటర్స్ కావాలని పెట్టాను అంది సాక్షి. ఎలా అన్నాడు ఇషాన్. నీ పేరు ఇషాన్ అంటే ఇషాన్, నా పేరు సాక్షి అంటే సాక్షి, అందుకే కొన్ని లెటర్స్ అటు ఇటు చేసి షాహాన్ అని పెట్టేశాను. నీకు నచ్చలేదా? వద్దయితే నువ్వు ఏదో ఒకటి చెప్పు, పెట్టేద్దాం అంది సాక్షి. వద్దు, ఈ పేరు చాలా బాగుంది, అందులోనూ నువ్వెంతో ఇష్టంగా పెట్టుకున్నావు, దానికి ఇంకా బాగుంది. రే కన్నా, నీకు నచ్చిందా చెప్పు అని అడిగాడు. బాబు నవ్వుతూ ఇషాన్ కాలర్ పెట్టుకొని పైకి కిందకి ఊగుతున్నాడు. చూసావా, వీడికి బాగా నచ్చేసింది అని బాబుని ముద్దు పెట్టాడు ఇషాన్. కాసేపు ఇద్దరు బాబుతో ఆడుకున్నారు. బాబు ఇషాన్ గుండెల మీద నిద్రపోయాడు. సాక్షి ఇషాన్ చేతులపై తలపెట్టుకుని పడుకుని బాబు తలనివ్వుతూ చాలా రోజుల తర్వాత ఏడవకుండా ప్రశాంతంగా నిద్రపోయింది. ఇషాన్ బాబుని సాక్షిని గట్టిగా హత్తుకొని ఇద్దరి నుదుటిపై ముద్దు పెట్టి రాత్రంతా వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోయాడు. అస్సలు నిద్రపోలేదు. నిజంగా స్టోరీ బాగుంది కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం. మరో మంచి స్టోరీతో రేపు మార్నింగ్ నిజంగా మిమ్మల్ని నేను కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.